అనువర్తిత భాషా శాస్త్రంలో కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అంటే సంగణక భాషా శాస్త్రం ఎట్లయితే ఒక శాఖగా పరిగణిస్తామో, అలాగే కార్పస్ లింగ్విస్టిక్స్ అనే ఒక శాఖను కూడా భాషా నిధి అంటాము తెలుగులో. భాషా నిధి యొక్క ఆవశ్యకత భాషా సాంకేతిక రంగంలో భాషా వనరులని తయారు చేయడానికి భాషా సాంకేతికత భాషా నిధి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే సాంకేతికత భాషా వనరులని తయారు చేయడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చెప్తూ, ఇప్పటి వరకు భారతీయ భాషల మీద తెలుగుపై ముఖ్యంగా జరిగినటువంటి కృషి గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నా మాట వినబడుతుంది కదండి శివకుమార్ గారు? వినిపిస్తుందండి. రైట్. సో మానవ భాషలు సుమారు 50,000 ఏండ్ల కిందటే ఉన్నట్టుగా మనకి మన చరిత్ర హిస్టారికల్ లింగ్విస్టిక్స్ చారిత్రాత్మక వ్యాకరణం భాషా శాస్త్రం శాఖలో మనకి తెలుస్తుంది. 40,000 సంవత్సరాలు పూర్తిగా మౌఖిక భాషలుగానే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే మౌఖికం అనేది చాలా పురాతనమైనది, చాలా పాతది. ఎందుకంటే ఆ సంప్రదాయమే మన వైదిక వాంగ్మయం అంతా కూడా మన శృతులన్నీ కూడా వైదిక వాంగ్మయం అంతా కూడా మనకి మౌఖికంలోనే గురు పరంపర ఒక గురు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ఇంకో శిష్యుడికి అలా మారుతూ వచ్చింది. ప్రాతిశాఖ్యాలు కానీ వైదిక వాంగ్మయం అంతా కూడా ఇప్పటి వరకు 10 సంవత్సరాల కిందట వరకు కూడా లిఖిత భాష ఎప్పటి నుంచి మొదలైందంటే 10 సంవత్సరాల క్రితం నుండి మొదలైంది అనేది ఒక ఊహాగానం భాషా శాస్త్రజ్ఞులది. అలాగే భాషను నేర్చుకోగల సామర్థ్యం మనుషులకి మాత్రమే ఉంది. ఎందుకంటే మనము ఇతర జీవరాశులతో వేరు కాబట్టి, 1. 2 మనకున్నటువంటి సామర్థ్యం భాషని నేర్చుకోవడం, భాషని గ్రహించడం, భాషని అర్థం చేసుకోవడం. అలాగే ఇతర మానవేతర వనరులకి ఈ క్షమత ఉందా అంటే కొంతమేరకే ఉంది. అనిమల్ కమ్యూనికేషన్ లో కొంతమేరకే, అంటే పరిమితమైనటువంటి సంభాషణ కౌశలాన్ని కలిగినటువంటివి మానవేతర జీవరాశులు. ఇదే విషయాన్ని భాషా శాస్త్రజ్ఞులు చాలా చామ్స్కీ లాంటి గొప్ప ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు నిరూపించారు. భాష మానవులకి సహజంగా వస్తుంది. అంటే అది దుకాణంలోకి వెళ్ళి శానిటైజర్ మాస్క్ కొనుక్కున్నట్టుగా భాషని మనము తెలుగు మార్కెట్లోకి వెళ్ళో తమిళ మార్కెట్లోకి వెళ్ళో కొనుక్కోము. అది సహజంగా పుట్టుకతో ఏ భాషా సమాజంలో అయితే మనము పుడతామో ఆ భాషా సమాజంలో ఏ భాషా వ్యవహర్తల మధ్య శిశువు పెద్దగవుతాడో పెరుగుతాడో ఆ భాషా సమాజంలో మాట్లాడుతున్నటువంటి ఏ ధ్వనులనైతే, ఏ వర్ణాలనైతే, ఏ పదాలనైతే వింటాడో అవే శిశువు ఆర్జిస్తాడు. దాన్నే ఆర్జన అంటాము. ఆంగ్లంలో భాషా శాస్త్రంలో దాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ అంటారు. సో వికసించడానికి వారిలో ఉండే కొన్ని జన్యువులే కారణమని ఇది సైంటిఫిక్ గా నిరూపణ జరిగింది. అలాగే మానవ భాషలన్నిటికీ మూలం ఒకటే. అదేంటయ్యా అంటే ఒకటే అని ఆధునిక భాషా శాస్త్రజ్ఞుల గట్టి విశ్వాసము. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపించారు. అదేంటయ్యా అంటే వీటన్నిటికీ మూలం ఒక మానవ మస్తిష్కంలో విశ్వ భాష అనే ఒక యంత్రం పుట్టుకతోనే మన మస్తిష్కంలో, మానవుడి మస్తిష్కంలో అది ఉంటుంది. ఆ విశ్వ భాష క్షమత వల్లనే మనము ఇతర భాషలు, అంటే జపాన్ లో పుట్టిన శిశువు జపనీస్ భాషని ఆర్జిస్తాడు, ఫ్రాన్స్ లో పుట్టిన ఫ్రాన్స్ శిశువు ఫ్రెంచ్ ని ఆర్జిస్తాడు, తెలుగు సమాజంలో పుట్టిన శిశువు తెలుగుని ఆర్జిస్తాడు. దీన్నే భాషా ఆర్జన అని అంటారు. ప్రతి మనిషి మస్తిష్కంలో పుట్టుకతోనే ఆ క్షమతతోనే మనము పుడతాం. అంటే కొందరికి మూగ, కొందరికి చవిటి, తర్వాత రకరకాల డిజార్డర్స్ అంటాం వాటిని సైకోలింగ్విస్టిక్స్ లో. వాటితో కూడా పుడతారు. వాటిని మినహాయించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో పైకి వివిధ రూపాలతో ఉన్న అంటే నేను భోజ్పూరి, ఇక్కడ కాశీలో భోజ్పూరి మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, మైథిలి మాట్లాడతారు, అవధి మాట్లాడతారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడతారు. తెలుగుతో పాటు ఇతర గిరిజన భాషలు కూడా మాట్లాడతారు. ఇవన్నిటికీ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఉందా అయ్యా అంటే అది
విశ్వ భాష, దాన్నే యూనివర్సల్ గ్రామర్ అన్నాడు చామ్స్కీ. ఆ యూనివర్సల్ గ్రామర్ నే విశ్వ వ్యాకరణం. తెలుగు వాక్యంలో మన చేకూరు రామారావు గారు రాసిన తెలుగు వాక్యంలో కూడా ఇదే మాట మారుతారు. ఈ సిద్ధాంతాన్ని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. అందుకే మాతృభాషకి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి, మాతృభాషలో రాణిస్తేనే ఇతర భాషలు నేర్చుకుంటామని ఎందుకంటారు అంటే దానికి బలమైన కారణాలు, బలమైన సైంటిఫిక్ రీసెర్చ్లు ఎన్నో ప్రపంచ దేశాల్లో భాషా శాస్త్రజ్ఞులు, ఆధునిక భాషా శాస్త్ర రంగంలో, తర్వాత సైకోలింగ్విస్టిక్స్ రంగంలో, కాగ్నిటివ్ సైన్స్ రంగంలో ఆధునిక పరిశోధనలు నిరూపించాయి. అలాగే తల్లిదండ్రుల ద్వారా, పరిసరాల ద్వారా మనను భాషని ఆర్జిస్తాం. దాన్నే అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పుకోవాలంటే ఇంటి భాష అని, ప్రధాన భాష అని, భాషా బోధనలో మాతృభాషని L1 గా, ద్వితీయ భాషని L2 గా, అంటే లాంగ్వేజ్ టీచింగ్ లో భాషా బోధనలో మనము చెప్పుకుంటాము. భాషా అర్జన చేసే స్థాయిలో మాతృభాషని సరిగా ఆకలింపు చేసుకోకపోతే గనక ద్వితీయ భాషని సరిగా నేర్చుకోలేరని, తృతీయ భాషని కూడా సరిగా నేర్చుకోలేరని, అటు ఈ భాషలో ఆ భాషలో దేంట్లో కూడా ఏ రంగంలో కూడా రాణించలేరని మనకి చాలా పరిశోధనలు, ఉదాహరణలు ఉన్నాయి, నిరూపించాయి కూడా. అలాగే మాతృభాష యొక్క విలువ ఏంటి అంటే, ఈ మధ్య మేము ఒక పత్రం సమర్పించాము తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక సదస్సులో. ఆ సదస్సులో పత్రంలో పేర్కొన్నది ఇక్కడ నేను ఉట్టంకిస్తున్నాను. మానవ జాతి మనుగడకు ఏది సహజమో ఏది అసహజమో తెలిసిపోతుంది. అంటే నేను సహజంగా మాట్లాడుతున్నానా, అసహజంగా మాట్లాడుతున్నానా అనేది వ్యవహర్త విన్నట్లయితే కనుక వ్యవహర్తకి తెలిసిపోతుంది, శ్రోతకి తెలిసిపోతుంది. అలాగే మానవ సమాజాలు ఎన్నో సార్లు చాలా తప్పటడుగులు, అంటే మనం ఇప్పటి నుంచి ఎన్నో తప్పటడుగులు వేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. అలాగని ఏ విషయంలో తప్పటడుగులు అంటే సహజ వనరులు. ఈ సహజ వనరులు ఏంటయ్యా అంటే, ఉదాహరణకి గాలి, నీరు, ఇతర జీవరాశులు ఈ నేల మీద వాటి మనుగడని సాగించడానికి తాపత్రయ పడుతూనే ఉన్నాయి, పడుతూనే ఉంటాయి కూడా. అలాగే అలాంటిదే భాష కూడా. అంటే ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా ఉచితంగా మనకి నీళ్లు దొరుకుతున్నాయి, కరెంటు దొరుకుతున్నది, లేకపోతే వర్షం పడుతుంది, ఈ మన పంచవాయువులు మనకు లభిస్తున్నాయి. అలాంటిదే మాతృభాష కూడా. అయితే ఉచితంగా ఇచ్చేసరికి ఏమవుతుందంటే లాపర్వాయి చేస్తామంటారు తెలంగాణ భాషలో. అంటే వి డోంట్ కేర్, దాన్ని ఎక్కువ మనం దృష్టి, అంటే ఉంది కదా, దొరుకుతుంది కదా, మాట్లాడుతున్నాం కదా అనే అనుకుంటాం తప్ప ఇది దినదిన రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందా లేకపోతే దిగజారుతుందా అనే స్పృహ వ్యవహర్తకు ఉండదు. ఎందుకంటే ఆ స్పృహ ఉండాల్సిన అవసరం కూడా వ్యవహర్తకి అవసరం లేదు. కాకపోతే శాస్త్రజ్ఞులైన వారు, భాషా శాస్త్రజ్ఞులు కానీ, భాషా రంగంలో రాణిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఏమి అంటారంటే, భాష అంతరించిపోకూడదు. భాష అంతరించిపోతే అది దానితో పాటు దాని సంస్కృతి అన్ని కూడా అంతరించిపోతాయి అని చెప్పని ప్రపంచ దేశ యునెస్కో చాలా సందర్భాల్లో నొక్కి చెప్తుంది కూడా. ఇలాంటి సహజ వనరులు మనకి విరివిగా ఉచితంగా లభిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు మనం అవి చిట్ట చివరి దశకు చేరుకునే వరకు మనం వాటిని గుర్తించుకోము. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆక్సిజన్, మనం చెట్లను నరికేస్తున్నాం, ఇప్పుడు ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ లేదని కొట్టుమిట్టాడుతున్నాం, రైట్? అదొక ఉదాహరణ వరకే. సో మనిషికి గాలి, నీరు, చెట్టు, చేమ లాంటిదే మన అమ్మనుడి కూడా, మన తెలుగు కూడా. ప్రస్తుతం మన మాతృభాష పరిస్థితి అంత సరిగా లేదు. దినదినాభివృద్ధి అంటే యువకుల్లో మాతృభాష స్పృహ లేదు, యువకులు మాతృభాషని నేర్చుకోలేకపోతున్నారు, తెలుగులో మాట్లాడలేకపోతున్నారు, తెలుగుని అర్థం చేసుకోలేకపోతున్నారు, తెలుగులో రాయలేకపోతున్నారు అనేటువంటివి ఆందోళన మనందరిలో కూడా మొదలైంది. అలాగే ఒక చిన్న మాట, ఒడియాలో గంగాధర్ మెహ్రా అనే కవి ఒక చిన్న మాట అన్నాడు. ఇది ఒడియాలోని పోయం అన్నమాట. మా ఆచార్య పంచానన్ మహంతి గారు వారి ఉపన్యాసాల్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ మాట. మాతృభూమి మాతృభాషారే మమత జాహృదే జనమి నాహి, తాకు జది జ్ఞాని గణరే గనిబ అజ్ఞాన రహిబే కాహి. అంటే
దీని అర్థం ఏంటయ్యా అంటే, ఎవడి మనసులో అయితే మాతృభూమి మాతృభాషపై ప్రేమ లేదో వాడిని కనుక జ్ఞానిగా మనం పరిగణిస్తే, అంటే నాకు మాతృభాష మీద మాతృభూమి మీద ప్రేమే లేదు, అట్లాంటి వాడినే జ్ఞానిగా నేను పరిగణిస్తే మరి అజ్ఞానులు ఎవరయ్యా, అజ్ఞానులుగా ఎవరిని పేర్కొంటాం అని గంగాధర్ మెహ్రా గారు వారి రచనలో ఈ శ్లోకాన్ని రచించారు. దాన్ని నేను ఇక్కడ ఉట్టంకిస్తున్నాను. అలాగే ఇప్పుడు తర్వాత మాతృభాష ఎక్కడ చూసినా మనము 2019 నుంచి ఇండిజినస్ లాంగ్వేజెస్ గా యునెస్కో డిక్లేర్ చేసింది. తర్వాత మన మాతృభాషలు ఇన్ని వేల భాషలు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో ఇన్ని వేల భాషలు ఉన్నాయి, ఇన్ని వందల భాషలు ఉన్నాయి, రాబోయే 50 సంవత్సరాల్లో రాబోయే 100 సంవత్సరాల్లో ఇన్ని భాషలు సగానికి పై భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పని యునెస్కో 2019లో హెచ్చరిక జారీ చేసింది. సో ఈ హెచ్చరికని దృష్టిలో పెట్టుకొని తెలుగు భాషా సమాజంలో ఏం చేయాలి మనం అంటే, ప్రతిరోజు జ్ఞాన సృష్టి అనేది జరపాలి. ఎందులో జరపాలి? అది మాతృభాషలోనే జరపాలి. మన మాతృభాష అనేటువంటి తెలుగులోనే జరపాలి. సో ప్రతిరోజు కొన్ని వేల లక్షల మిలియన్ల పుటల్లో అంతర్జాలంలో వివిధ శాస్త్రాల్లో జ్ఞాన సృష్టి జరుగుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, సామాన్య శాస్త్రాలు, అంతర్జాతీయ పత్రికలు, బ్లాగులు, సామాజిక మాధ్యమాలు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఛానళ్లు మొదలైనవి. అలాగే ఈ విద్య, ఈ కామర్స్, దిన, వార, మాస ఈ పత్రికలు, వికీపీడియన్లు, ముఖ్యంగా బ్లాగర్లు, చాట్ రూమ్లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో మన మాతృభాషలో సాంకేతిక సహాయంతో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత చిన్నగా కష్టపడుతూ నేర్చుకుంటూ మన మాతృభాషలోనే మనము మన మిత్రులతో, కుటుంబ సభ్యులతో మన మాతృభాషలోనే మనము సంభాషించడానికి, చాట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో రాత్రే ఆంగ్లం నుండి ఇతర భాషల నుండి భారతీయ భాషలకి సమాచారం అన్నది తర్జుమా జరుగుతుంది. ఈ తర్జుమా అనేది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యమవుతుందంటే యంత్రానువాద వ్యవస్థలు అంటే డొమైన్ స్పెసిఫిక్ మెషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అనేవి ఇప్పటికి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి వాటిని అంటే ఉదాహరణకు ఒక సైంటిఫిక్ జ్ఞాన సృష్టి జరిగింది. దాన్ని మన ప్రాంతీయ భాషలోకి వెంటనే తీసుకురావాలంటే యంత్రానువాద వ్యవస్థను ఉపయోగించి దాన్ని తర్జుమా చేసుకొని దాన్ని వెంటనే మన పత్రికలు, మన ప్రాంతీయ భాషల్లో దినపత్రికల్లో అచ్చు వేస్తూ ఉంటారు. సంభాషణ అంతర్జాలం ఎలా జరుగుతుంది? అంతర్జాలం అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుందంటే సంభాషణ, పరిశోధన, విద్య, ఆర్థిక లావాదేవీలు. ఇప్పుడు మనం అంతా కూడా మన లావాదేవీలన్నీ కూడా అంతర్జాల మాధ్యమంలో జరుగుతున్నాయి గత సంవత్సరంన్నర నుంచి కూడా. ఇలాగ అనేక రకాలటువంటి పనులు మనము అంతర్జాలం ద్వారా చేసుకోగలుగుతున్నాము. అందుకు మనము సులభం అంటే నేను బ్యాంకుకి వెళ్లకుండా నేను ఇంకోరి ఖాతాలో డబ్బులు జమ చేయవచ్చు, ఇంకోరి ఖాతాలో నేను ఎల్ఐసి ఆఫీస్కి వెళ్లకుండా నా ఎల్ఐసి ప్రీమియం ని ఇంటి దగ్గర నుండే కట్టుకోవచ్చు. ఇలాంటి వెసులుబాటులు, ఇలాంటి సదుపాయాలు మనకి అంతర్జాలం కలిగిస్తుంది. రైట్. సో ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటికీ ఎథ్నలాగ్ అనుసారంగా, ఎథ్నలాగ్ అనేది ఒక పెద్ద బృహత్ ఎన్సైక్లోపీడియా, దాని ప్రకారంగా 7117 భాషలు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగే సంధ్యా కిల్లరి అనే ఆవిడ ఒక చిన్న పరిశోధన చేసి ఆవిడ పత్రంలో పేర్కొందనమాట 2020లో. ఏంటంటే ఆంగ్ల వాడుకరు కనుక ఇంతమంది ఉంటే 2016లో 175 మిలియన్లు ఉంటే ఆంగ్ల వాడుకరులు, అంతర్జాలంలో ఆంగ్ల వాడుకరులు 199 మిలియన్లకి 2021 కల్లా పెరిగే అవకాశం ఉంది అని చెప్పని ఆవిడ ఒక స్టడీ చేసింది. అలాగే భారతీయ భాషలకు వచ్చేసరికి 234 మిలియన్ల వాడుకరులు 2016లో ఉంటే, అదే ఇప్పుడు 2021 కల్లా 536 మిలియన్ల వాడుకరులు మనకి అభివృద్ధి పెరిగే అవకాశం ఉంది అని చెప్పని ఈవిడ చేసిన పరిశోధనలో పేర్కొన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమే నేను దేనికి లింక్ చేయడానికి ప్రయత్నిస్తున్నానంటే భాష, అంతర్జాలం, వ్యాపారం. రైట్. భాష, నా మాతృభాషలో అంతర్జాలాన్ని ఉపయోగిస్తూ నాకు కావలసిన వస్తువులని కొనుక్కోగలిగిన నాడే ఈ భాష కొనుక్కోగలుగుతున్నానంటే భాషా సాంకేతికత ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది, సాంకేతికంగా నాకు ఉపయోగపడుతుంది. రైట్. సో ఇందులో చెప్పుకోదగిన తెలుగులో ఒక 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం వెనకకెళ్తే గనక
మనము ఐలిపి వాడే వాళ్ళము, టంకనం చేయడానికి నానా కష్టాలు పడే వాళ్ళం, సిడి ఉంటే తప్ప తెలుగులో టైప్ చేసుకునే వాళ్ళం కాదు. ఇంకొకరికి పంపిస్తే నేను పంపించింది వారికి కనబడేది కాదు, వాళ్ళు నాకు పంపించింది నాకు కనబడేది కాదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా అన్నిటికీ స్వస్తి చెప్పడానికి ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు, పేరి భాస్కర్ రావు గారు, కూచిపట్ల ఆనంద్ గారు ఇట్లాంటి మహామహులు కృషి చేసి యూనికోడ్ ఫాంట్లు తీసుకొచ్చారు. డజన్ పైన యూనికోడ్ ఫాంట్లు మనకి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్సైట్ ద్వారా ఎవరైనా కానీ తెలుగు కథలని దిగుమతి చేసుకోవచ్చు. www.telugufonts.in. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు వాళ్ళమైన మనము, అక్షరరాస్యులమైన మనము ఇంకా కంప్యూటర్లో, మొబైల్లో తెలుగు ఎలా వాడాలి అనే దాని గురించి ఇంకా కష్టపడుతున్నాం, ఇంకా ఇబ్బంది పడుతున్నాం. ఇది ఎలా తెలుస్తుంది, ఇలా ఎలా చేస్తారో నాకు తెలియదు, అందుకని రోమన్ లిపిలో తెలుగుని రాయడం మొదలు పెడుతున్నాం. సో దానికి స్వస్తి చెప్పాలి. మన భాష బతకాలంటే దానికి స్వస్తి చెప్పాలి. మన మొబైల్ ఫోన్లలో, మన కంప్యూటర్లో తెలుగుని దిగుమతి చేసుకోవాలి, తెలుగు కథలను దిగుమతి చేసుకోవాలి. అలాగే ఈ మధ్య మన తానా ప్రతి నెల చివరి ఆదివారంలో జరిపే సమావేశంలో కత్తుల మీద పనిచేసే వాళ్ళందరూ, అంటే ఎంఎస్కేలో పనిచేసే కుమార్ గారు ఇట్లాంటి మొదలైన వారు వారి జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి చెప్పారు. వారు పేర్కొనడం ఏంటంటే, ఈ మధ్య వాళ్ళు రంగురంగుల కత్తులు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక 4 పదాలు, అంటే కాశీ హిందూ విశ్వవిద్యాలయం అని ఉంటే కాశీ ఫాంట్ ఒక కత్తి ఒక రంగులో నాకు కావాలి, హిందూ ఒక రంగులో కావాలి, విశ్వవిద్యాలయం ఒక రంగులో కావాలంటే కూడా ఇప్పుడు రంగురంగుల కథలను కూడా అభివృద్ధి చేశారు. అవి కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, కావాలంటే అవి వాడుకోవచ్చు. అంటే ఫ్లెక్సీలు కానీ, పత్రికలు కానీ, లగ్న పత్రికలు కానీ ఇలాంటివి డిజైన్ చేసుకో రంగురంగుల ఫాంట్లు కూడా మనం వాడుకోవడానికి మార్కెట్ లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ అంటారు దీన్ని. తెలుగు ఇప్పటికీ కూడా కంప్యూటర్ లో టంకనం చెయ్యాలంటే, నేను టైప్ చేసుకోవాలంటే నాకు తెలియదు, నాకు భయము, కంప్యూటర్ అంటే నాకు భయం అనేటువంటి అధ్యాపకులు, ముఖ్యంగా తెలుగు అధ్యాపకులు, భాషా బోధన చేసే అధ్యాపకులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ స్లైడ్ ని పెట్టడం జరిగింది. ఏమీ లేదండి, ఇది గూగుల్ ఇమేజెస్ లోకి వెళ్ళి తెలుగు ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ లేఅవుట్ అని టైప్ చేస్తే కనుక ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ లేఅవుట్, తెలుగు ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ లేఅవుట్ అని కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే, గూగుల్ ఇమేజెస్ లోకి వెళ్తే మీకు ఈ బొమ్మ దొరుకుతుంది. ఈ బొమ్మని మీరు స్క్రీన్ షాప్ అయిందండి, ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేయండి. అచ్చా, ఓకే, ఒక నిమిషం. మాట వినబడుతుంది కదండి అందరికి? వినిపిస్తుందండి, ఇప్పుడు కనిపిస్తుంది కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, వస్తుందా పిపిటి? కనబడుతుందండి? ఓకే. సో ఇందాక నేను చెప్పింది ఈ మాట, www.telugufonts.in అనే వెబ్సైట్ కి వెళ్తే కనుక మీకు రకరకాల యూనికోడ్ కథలు, తెలుగు కథలు అన్ని కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. డజన్ పైన కథలు, దుర్జటి, మండలి ఇలాంటి మొదలైన కథలు అందుబాటులో ఉన్నాయి, ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు. అలాగే రంగురంగుల కథలు కూడా ఇప్పుడు అభివృద్ధి చేశారు, అవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పాను ఇందాక. ఇప్పుడు ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగులో, కంప్యూటర్ లో తెలుగుని టంకనం ఎలా చేయాలి అనే ప్రశ్నకి సమాధానం ఈ కీబోర్డ్. ఈ మీటలు ఏవైతే ఉన్నాయో ఇవి కింద ఉన్నాయేమో షిఫ్ట్ లేకుండా కొడితే వచ్చేవి. విత్ షిఫ్ట్ అంటే షిఫ్ట్ మీట్ అని నొక్కితే కనుక పై అక్షరం వస్తుంది. సో అచ్చులన్నీ మధ్యలో ఉన్నాయి, రెండో వరుసలో ఉన్నాయి. ఆ, ఈ, ఊ, రైట్. ఈ మూడు వర్ణాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే హల్లులన్నీ కూడా కుడివైపు ఉంటాయి. ఈ కుడివైపు చూసుకున్నట్లయితే కనుక ఖా ఇక్కడ ఉంది చూడండి, కా, ఖా, గా, ఘా, రైట్. చా, ఛా, టా, టా, తా, తా. ఏమి లేదు, చాలా సులభం. ఒక గంట కూర్చుంటే హాయిగా తెలుగులో టంకనం చేయడం నేర్చుకోవచ్చు. కావాల్సింది ఏంటంటే ఓపిక, శ్రద్ధ, రైట్. సో ఈ కీబోర్డు గూగుల్లో తెలుగు ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ లేఅవుట్ అని కొడితే కనుక గూగుల్ ఇమేజెస్ లోకి వెళ్తే మీకు ఈ పలకం మీకు దొరుకుతుంది, రైట్. ఇప్పుడు నిదానంగా భాషా శాస్త్రంలోకి ప్రవేశిద్దాం. భాష రెండు రకాలుగా మనము చెప్పుకుంటూ ఉంటాము.
ఒకటి మౌఖిక భాష, ఒకటి లిఖిత భాష. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో ఈ ఉపన్యాసంలో దీన్ని మౌఖిక భాష అంటాము. లిఖిత భాష లిఖిత రూపంలో దినపత్రికలు కానీ, వారపత్రికలు కానీ, మాసపత్రికల్లో కానీ, కథలు కానీ, నవలలు కానీ, ఏవైనా కానీ ఇవన్నింటినీ కూడా లిఖిత భాషలోకి మనం పరిగణిస్తాం. రైట్. సో ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో భాషా సంగణకం అంటే సాంకేతికత, భాషా సాంకేతికత అనేది నా అంశము. ఈ భాషా సాంకేతిక రంగంలో ఎలాంటి భాషా వనరులు తయారు చేయాలన్నా కానీ, ఉదాహరణకి మీకు చిన్న ఒక ఉదాహరణ ఇస్తాను. నేను గూగుల్ జీమెయిల్లో గనక నేను ఆంగ్లంలో ఏదైనా ఈమెయిల్ టైప్ చేస్తుంటే గనక తప్పులు ఏవైనా చేస్తే, ఉదాహరణకి స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా చేస్తే వెంటనే నాకు ఎర్రగీత దాని కింద కనబడుతుంది. ఇంకోటి ఏదైనా గ్రామాటికల్ వ్యాకరణ దోషాలు ఏవైనా ఉంటే గనక ఇంగ్లీష్ లో గ్రామర్లీ అని ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంది. దాన్ని గనక నేను ఎనేబుల్ చేసుకొని నా కంప్యూటర్ లో పెట్టుకుంటే గ్రామర్ లో ఇంగ్లీష్ గ్రామర్ అనుసారంగా నా వాక్య రచన ఉండకపోతే గనక వెంటనే అది నీ వాక్యం సరిగా లేదని ఎర్రగీత కింద ఇస్తుంది. రైట్. దానికి కుడివైపున మౌస్ మీద క్లిక్ చేస్తే దాన్ని సరి చేసుకునే సదుపాయం మనకి ఆంగ్ల భాషకి మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉంది. భారతీయ భాషలకి అలాంటి దిద్దరి అన్నారు ఆచార్య ఉమామేశ్వర గారు. దీన్ని స్పెల్ చెక్కర్ ని దిద్దరి అన్నారు. తెలుగు దిద్దరులు కానీ లేకపోతే గ్రామర్ చెకింగ్లు కానీ మన భాషకి లేవు. అంటే గూగుల్ సరే అది స్టాటిస్టికల్ దీన్ని ఉపయోగించి సెర్చ్ ఇంజిన్ లో కానీ జీమెయిల్ లో కానీ తెలుగు టైప్ చేస్తే కనుక ఏదైనా అక్షర దోషం నేను టైప్ చేస్తే కనుక అది నాకు సరైన అక్షరాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ దాని పనితీరు అంత క్షమత, దాని యొక్క పనితీరు అంత గుణాత్మకంగా నాకు అనిపించలేదు. రైట్. సో దాని మీద ఇంకా పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అలాగే సో భాషా నిధి అంటే ఏంటంటే భాషా సాంకేతిక రంగంలో, సంగణక భాషా శాస్త్ర రంగంలో భాషా వనరులని తయారు చేయడానికి ఏం కావాలి అంటే భాషా నిధి కావాలి. భాషా నిధి లేనిది, దీన్ని ఆంగ్లంలో కార్పస్ అంటారండి. కార్పస్ యొక్క ప్లూరల్ ఫామ్ కార్పరా. కార్పస్ అనే పదం లాటిన్ నుండి తీసుకోబడింది ఆంగ్లంలోకి. దాంట్లో లాటిన్ కి యొక్క అర్థం ఏంటంటే బాడీ, శరీరం అని అర్థం. డెడ్ బాడీ, మానవ శరీరం అని అర్థం. సో దాన్నే కార్పస్ అని ఆధునిక మోడర్న్ ఇంగ్లీష్ లో వాడుతున్నారు, కార్పస్ లింగ్విస్టిక్స్ లో. దీన్ని మనం తెలుగులో భాషా నిధి అంటున్నాము. సో ఈ భాషా నిధి లేనిది భాషా వనరులు మనము తయారు చేసుకోలేము. భాషా నిధి లేనిది మా భాషా వనరులు తయారు చేసుకోలేమంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ. బియ్యం లేనిది అన్నం వండుకోలేము. అన్నం వండుకోకపోతే గనక మనం ఏమి తినలేము. ఏమి తినకపోతే గనక ఆకలితో చస్తాము. రైట్. సో బియ్యం ఉంటేనే అన్నం వండుకోగలం. కార్పస్ ఉంటేనే భాషా వనరులు తయారవుతాయి. భాషా నిధి ఉంటేనే భాషా వనరులని మనం తయారు చేసుకోగలం, లేకపోతే తయారు చేసుకోగలం. సో భాష ఉంది, భాషా నిధి కావాలి. భాషా నిధి కావాలంటే ఈ భాషా నిధి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా రెండు రకాలుగా, మౌఖికంగా కూడా కావాలి. స్పీచ్ టెక్నాలజీలో స్పీచ్ టు స్పీచ్, టెక్స్ట్ టు స్పీచ్ మొదలైన ఉపకరణాలు, ఆ వనరులు అభివృద్ధి చేయాలంటే నాకు మౌఖిక భాష రికార్డింగ్స్ రూపంలో అవసరం ఉంటుంది. అలాగే యంత్రానువాదం లాంటి ఉపకరణాలు తయారు చేయాలంటే లిఖిత భాష నాకు అవసరం ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఉన్న భాష అనేది చాలా అవసరం. ఎందుకు అంటే భాషా సాంకేతిక రంగంలో భాషా వనరులని తయారు చేయాలంటే నాకు భాషా నిధి కావాలి. ఈ భాషా నిధి పుస్తక రూపంలో కొన్ని లక్షల పుస్తకాలు మనకు ఉన్నాయి లైబ్రరీలో కానీ, మన సొంత ఇంట్లో కానీ కొనుక్కొని మన లైబ్రరీలో పెట్టుకున్నాం. అవి ఉంటే దానితో లాభం ఏమీ లేదు. సంగణక భాషా శాస్త్రంలో భాషా వనరులు తయారు చేయడానికి భాషా నిధి అనేది అత్యంత చాలా ఆవశ్యకత. దాని ఆవశ్యకత ఎంత ఉందంటే అది లేనిది, ఇప్పుడు ఎట్లయితే మనము ఉదాహరణ ఇప్పుడు నేను ఇచ్చాను, బియ్యం లేనిది మనము అన్నం వండుకోలేము. కావాలంటే అన్నం వండుకోవచ్చు, దాన్ని పాయసం చేసుకోవచ్చు, దాన్ని పులిహోర చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు, పెరుగన్నం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ బియ్యం అనేవి అయితే కావాలి కదా. బియ్యం లేనిది మనము నీకు ఏ అన్నం కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది? బియ్యం ఉంటేనే వస్తుంది. సో ఇది హేతువు. అలాగే భాషా నిధి అనేది భాషా సాంకేతిక రంగంలో, సంగణక భాషా శాస్త్ర రంగంలో భాషా నిధి అనేది హేతువు. అది లేనిది ఉపకరణాలు, వనరులు తయారు చేయలేము. రైట్. అందుకు భాషా నిధి అనేది అవసరం. సో ఉదాహరణ చెప్పాను కదా ఇందాక, స్పెల్ చెక్కర్ తయారు చేయాలంటే నాకు భాషా నిధి కావాలి.
ఉదాహరణకి గ్రామర్ చెక్కర్ తయారు చేయాలంటే నాకు భాష నిధి కావాలి. అది లేనిది మనం ఉపకరణం తయారు చేయలేము. ఎందుకంటే ఒక డేటాబేస్ అనేది ఉంటేనే దాన్ని ఆధారం చేసుకొని మనము ఒక టూల్ ని, ఒక ఉపకరణాన్ని మనం తయారు చేయగలం, రైట్? సో భాష అనేది నిర్మాణం ఎట్లా చేయాలంటే దానికి క్రాలర్ అని సాలెగూళ్ళు అన్నారు, ఆచార్య ఉమామేశ్వర గారు దీన్ని సాలెగూళ్ళు అన్నారు. ఈ సాలెగూళ్ళు ఏంటివంటే జాలికలో వెబ్ లో రకరకాల వెబ్ పేజీలు తెలుగులో మనకు అందుబాటులో అంతర్జాలంలో ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా ఈ సాలే పురుగు ఎలాగైతే పాకుతుంటుందో అలా ఈ క్రాలర్ అనే ఉపకరణాన్ని, సాఫ్ట్వేర్ ని ఉపయోగించి అంతర్జాలంలో ఉన్నటువంటి కొన్ని లక్షల పుటలని, తెలుగు పుటలని నేను ఒక్కసారి ఏకకాలంలో లాక్కొని తీసుకొని రాగలను క్రాలర్ అనే ఉపకరణంతో, రైట్? ఆ క్రాలర్ అనే సాధనంతో నేను భాషా నిధిని నిర్మాణం చేసుకోగలను, భాషా నిధిని తయారు చేయగలను. అంటే అంతర్జాలంలో ఉన్నదాన్ని నేను పాఠ రూపంలో దిగుమతి చేసుకోవాలి. అంతర్జాలండి దిగుమతి చేసుకున్న తర్వాతే నేను ఏ భాషోపకరణమైన భాషా విశ్లేషణ అయినా చేయడానికి సాధ్యమవుతుంది. సో ఒకసారి దాన్ని దిగుమతి చేసుకుంటే క్రాలర్ అనే ఉపకరణ సహాయంతో నేను గనక భాష అనేది నేను నిర్మించుకున్నట్లయితే కనుక దిస్ ఈస్ నథింగ్ బట్ క్రాలర్ ఇస్ ఎ టూల్. We extract the data from the crawler with the help of the crawler. సో క్రాలర్ సహాయంతో తెలుగు పాఠాలని, అంతర్జాలంలో వెబ్ లో ఉన్నటువంటి తెలుగు పాఠాలని మనము దిగుమతి చేసుకోగలం. ఒకసారి దిగుమతి అయితే దాన్ని భాషా నిధి అంటాం, రైట్? సో ఈ భాషా నిధి ఒకసారి మన దగ్గర తయారుగా ఉంది, సరంజామా తయారుగా ఉంది అంటే అప్పుడు నేను ఆ భాషా నిధిని ఉపయోగించి భాషా విశ్లేషణ నేను చేయగలను. ఈ భాషా విశ్లేషణ అంటే ఏంటంటే భాషా విశ్లేషణ అంటే ఒక వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యంలో ఇది నామవాచకమా, ఇది క్రియాపదమా, లేకపోతే క్రియా విశేషణమా, లేకపోతే విశేషణమా, మొదలైనటువంటి భాషా భాగాలని గుర్తించడం భాషా విశ్లేషణగా మనము భాషా శాస్త్రంలో చెప్పుకుంటాం. అలాగే భాషోపకరణాల తయారీ, ఈ భాషోపకరణాలు ఎలా తయారు చేస్తామంటే ఒకసారి భాషా నిధి ఉంటే గనక ఆ భాషా నిధి ఉదాహరణకి బల్ల ఉంది, బల్లలు ఉంది, పిల్ల ఉంది, పిల్లలు ఉంది, ఆడ మనిషి ఉంది, ఆడ మనుషులు ఉంది. అరే అదేంటి ఆడ మనిషి అన్నప్పుడు మనుషులు ఎందుకు అవుతుంది, మనుషులు ఎందుకు అవుతుంది? ఇకారం ఆడ మనిషిలో వర్ణాంతంలో పదాంతంలో ఉన్నటువంటి ఇకారము ఉకారంగా ఎందుకు మారుతుంది అంటే దాన్ని సూత్రీకరించుకొని ఆ సూత్రాలని యంత్రానికి నేర్పిస్తే గనక నేను ఆడ మనిషి అనివగానే దాని యొక్క బహువచన రూపాన్ని ఆడ మనుషులు అని పదజనకం తయారు చేసి ఇస్తుంది. అలాగే ఆడ మనుషులు అని నేను ఇస్తే గనక దాన్ని విశ్లేషించి ఆడ మనిషి అనేది ప్రాతిపదిక, దీని యొక్క బహువచన ప్రత్యయం ఇది అని చెప్పి నా భాష పదాంశ విశ్లేషణని ఇస్తుంది, రైట్? సో ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అంటే గ్లోబలైజ్డ్ వరల్డ్ అని అంటూ ఉన్నాం కదా, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతికంగా గనక మన తెలుగుని మనం అభివృద్ధి చేసుకోకపోతే గనక మన భాష కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆపన్న భాషగా కానీ అత్యాపన్న భాషగా అంటే ఎండేంజర్డ్ లాంగ్వేజ్ కానీ, ఆపన్న భాషని ఎండేంజర్డ్ లాంగ్వేజ్ అంటున్నాను, అత్యాపన్న భాషని క్రిటికల్లీ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ యునెస్కో చెప్తుంది. ఇంతమంది ఉంటే ఈ భాష ఎండేంజర్డ్ లాంగ్వేజ్ గా పరిగణిస్తున్నాము. ఒల్లారి భాష ఉదాహరణకి నా మిత్రుడు ఒల్లారి భాష మీద వ్యాకరణం రాశాడు, రైట్? సో ఒల్లారి భాష అనేది ఎండేంజర్డ్ లాంగ్వేజ్, ఎందుకంటే కోరాపుట్, లంటాపుట్ డిస్టిక్ లో ఒడిశా ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏరియాలో మాట్లాడతారు. అది ఆపన్న భాష, అత్యాపన్న భాషగా ఉంది, ఎందుకంటే దాని వ్యవహర్తలు 10,000 కంటే తక్కువ ఉన్నారు, రైట్? సో ఈ జాబితాలోకి తెలుగు పోకుండా ఉండాలంటే తెలుగుని సాంకేతికంగా మనము అభివృద్ధి చేసుకోక తప్పదు. అదొకటే ఇప్పుడున్నటువంటి మన ముందున్నటువంటి లక్ష్యం అన్నమాట. సో ఇంకో కారణం ఏంటంటే యునెస్కో హెచ్చరికలు తరచూ జారీ చేసింది. 2019లో ఆల్రెడీ ఓ పెద్ద గంట మోగించింది. ఇన్ని భాషలు రాబోయే 50 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో అంతరించిపోయడానికి దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు గనక మనము మేలుకోకపోతే గనక మన అన్ని భాషలు కూడా ఆపన్న భాషలుగా మారిపోవడానికి ప్రమాదం ఉందని చెప్పని హెచ్చరికలు యునెస్కో జారీ చేసింది. ఇప్పుడు భాషా నిధి అన్నాను కదా, ఈ భాషా నిధి ఆంగ్లంలో వాళ్ళు ఎలాంటి రకరకాల భాషా నిధులు తయారు చేసుకున్నారని అనే దాన్ని ఈ రాబోయే 2-3 స్లైడ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నా మాట వినబడుతుంది కదండి శివకుమార్ గారు?
సతీష్ గారు, శివకుమార్ గారు, ఆ మాట వినబడుతుంది కదండి? వినిపిస్తుందండి, చెప్పండి. రైట్ రైట్ రైట్. సో ఆంగ్ల భాషా నిధిలో రెండు రకాలుగా మనము రెండు రకాల భాషా నిధులను వాళ్ళు తయారు చేసుకున్నారు. ఒకటి ఫస్ట్ జనరేషన్, మొదటి జనరేషన్ అని ఒకటి, రెండోది రెండవ జనరేషన్ అని ఇంకోటి. సో ఇది ఫస్ట్ జనరేషన్ లో వచ్చే ఏంటంటే బ్రౌన్ కార్పస్. ఫ్రాన్సిస్ కుసేరా అనే ఆయన 1964వ సంవత్సరంలో బ్రౌన్ కార్పస్ ఆంగ్లం భాషా నిధిని నిర్మించారు. అలాగే బ్రిటిష్ ఇంగ్లీష్ కి లాంకాస్టర్ ఓస్లో బర్గన్ అనే పేరుతో ఎల్ఓబి అంటారు దాన్ని, లాంకాస్టర్ ఓస్లో బర్గన్ అని బ్రిటిష్ ఇంగ్లీష్ కి భాషా నిధి నిర్మించారు. అలాగే ఎల్ఏసి అంటారు, ఎల్ఎల్సి అంటారు, లండన్ ల్యండ్ కార్పస్. ఇది కూడా జన్ స్వార్తిక్ అనే ఆయన 1975లో నిర్మించాడు. అలాగే రెండో జనరేషన్ లోకి వచ్చేసరికి కోబిల్డ్, మనకి కోబిల్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ కూడా మనం చూసుంటాం, మీ అందరు కూడా చూసుంటారు, మార్కెట్ లో అందుబాటులో ఉంది. లాంగ్మెన్ డిక్షనరీ కూడా చూసుంటారు, ఇంగ్లీష్ టు తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ కానీ, ఇంగ్లీష్ టు తెలుగు బైలింగ్వల్ డిక్షనరీ కానీ. ఇవన్నీ కూడా ఆ భాషా నిధులను ఆధారంగా చేసుకొని నిర్మించినటువంటి నిఘంటువులు అన్నమాట. అలాగే బ్రిటిష్ నేషనల్ కార్పస్, ఈ బ్రిటిష్ నేషనల్ కార్పస్ బ్రిటిష్ ఇంగ్లీష్ కోసం తయారు చేసి పడింది అనమాట. పైన చెప్పుకున్న బ్రౌన్ కార్పస్ ఏమో ఇది అమెరికన్ ఇంగ్లీష్ కోసము తయారు చేసినటువంటి భాషా నిధి. ఈ బ్రిటిష్ నేషనల్ కార్పస్ ఏమో బ్రిటిష్ ఇంగ్లీష్ కోసం తయారు చేసింది. అంటే ఈ రెండు భాషా నిధులు, అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు భాషల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం, బ్రిటిష్ ఇంగ్లీష్ కి అమెరికన్ ఇంగ్లీష్ కి మధ్యన ఉన్నటువంటి ధ్వని, వర్ణ, పద, వాక్య స్థాయిలో ఉన్నటువంటి భేదాలను కనుగొనడానికి ఇలాంటి భాషా నిధులు ఉపయోగపడతాయి. సో వాళ్ళు ఈ రెండు భాషా నిధులు నిర్మించిన తర్వాత ఈ రెండు భాషల మధ్యన ఉన్నటువంటి భేదాలను లేకపోతే అపసరణాలను వాళ్ళు వాళ్ళ పరిశోధనలో పేర్కొన్నారన్నమాట. రైట్. సో ఇప్పుడు ఆంగ్లం అయిపోయింది, ఇప్పుడు భారతీయ భాషల నిధి ఎలా ఉంది అనే దాన్ని చూద్దాము. భారతీయ భాషల్లో ఎమిలీ అనే ఒక ప్రాజెక్ట్ జరిగిందండి, ఎనేబులింగ్ మైనారిటీ లాంగ్వేజెస్ ఇంజనీరింగ్ అనే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. యూకేలో లాంకాస్టర్ విశ్వవిద్యాలయంలో ఉంది. ఆంథనీ మరియు వారి టీం మెంబర్లు అందరూ కూడా మొట్టమొదటిసారి భారతీయ భాషలకి భాషా నిధులు, ఆంగ్లంతో పాటు భాషా నిధులు భారతీయ భాషలకు కూడా నిర్మించాలనే ఉద్దేశంతో భారతీయ భాషా కేంద్రం, ఉదయ్ నారాయణ సింగ్ గారు అప్పుడు డైరెక్టర్ గా ఉన్నారు, భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఎమిలీ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ ని చేశారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా షెడ్యూల్డ్ భాషలు, అంటే రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని భాషలకి కూడా భాషా నిధులు మొదటిసారిగా నిర్మించడం జరిగింది, తయారు చేయడం జరిగింది. అలాగే లింగ్విస్టిక్ డేటా కన్సార్షియం ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అనే మరో ప్రాజెక్టు సిఐఎల్ మైసూర్లో భారతీయ భాషా సంస్థలో వారు చేశారు భారత ప్రభుత్వం సహకారంతో. అవి కూడా గొప్ప ప్రాజెక్టు, గొప్ప వనరులు అనాలి. ఎందుకంటే ఈ రెండే మనకి భారతీయ భాషలకి, ముఖ్యంగా తెలుగుకి భాషా నిధులు ఏవైనా ఈ రోజున నేను ఏదైనా ఉపకరణం తయారు చేయాలంటే నాకు తెలుగు భాషా నిధి కావాలంటే ఇదిగోండి, ఈ రెండు కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి, మీరు ఇంటర్నెట్ లో వెతకండి, దిగుమతి చేసుకోండి, మీకు కావాల్సిన ఉపకరణాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. దాదాపుగా 3 మిలియన్ల పదాల నిడివిగల భాషా నిధిని ప్రధాన భారతీయ భాషలకి ఈ ప్రాజెక్ట్ లో భాగంగా తయారు చేశారు. అలాగే ఆచార్య ఉమామహేశ్వరరావు గారు హైదరాబాద్ విశ్వవిద్యాలయం అనువర్తిత భాషా శాస్త్రం మరియు అనువాద అధ్యయనాల కేంద్రంలో భాగంగా పోయిన 25-30 సంవత్సరాల నుండి వారు చేసిన కృషి, వారు చేసిన పరిశోధన అంతా కూడా దాదాపుగా మనకు తెలుగుకి ఎంత భాషా నిధి ఉందయ్యా అంటే 3 కోట్ల పదాల నిడివిగల భాషా నిధిని వారు వారి పరిశోధనలో భాగంగా తయారు చేశారు, నిర్మించారు. దానిని ఆధారంగా చేసుకొని రకరకాల భాషోపకరణాలన్నీ కూడా తీసుకొచ్చారు, అభివృద్ధి చేశారు. అవి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. వారు తెలుగు భాషా సంగరణం అనే ఒక పుస్తకం 2012లో ప్రపంచ తెలుగు మహాసభలో జరిగిన సందర్భంగా ఒక పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకంలో పేర్కొన్నటువంటి ఈ ఉపకరణాలు అన్నమాట. సో లిపి మార్పిడి, తెలుగు పద విశ్లేషణి, పదజనకం, పద విభాగ నిరూపకం, వాక్య విశ్లేషణి, పదసత్వ నిరూపకం, సంధి విచ్ఛేదకం, యంత్రానువాదం మొదలైనవి. సో లిపి మార్పిడి అంటే తెలుగు మనం తెలుగు లిపిలో రాస్తాం, తమిళ లిపిలో రాస్తారు. నేను తమిళం మాట్లాడాలి, నేను తమిళం చదవాలనుకుంటున్నాను, కానీ నాకు తమిళం లిపి రాదు. నేను తమిళాన్ని తెలుగు లిపిలోకి మార్చుకొని నేను చదవగలను ఈ ఉపకరణ సహాయంతో. రైట్. నాకు ఒడియా రాదు,
ఒడియా పాఠాన్ని ఈ లిపి మార్పిడి కన్వర్టర్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. ఈ ఈ ఉపకరణానికి గనక నేను ఒడియా పాఠాన్ని ఇస్తే నాకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో నాకు అది అవుట్పుట్ ని ఇస్తుంది. అంటే ఉదాహరణకి ఒడియా లిపిలో రాసినటువంటి ఒక కథని నేను ఈ లిపి మార్పిడి ఉపకరణానికి ఇస్తే అది నాకు తెలుగు లిపిలో కావాలంటే తెలుగు లిపిలోకి మారుస్తుంది, తమిళ లిపిలో కావాలంటే తమిళ లిపిలోకి మారుస్తుంది. ఏ భారతీయ భాష లిపిలోకి మార్చాలన్నా కానీ ఈ లిపి మార్పిడి అనే ఉపకరణం క్షణకాలంలో మార్చేస్తుంది, మీకు ఇతర లిపిలో కనబడుతుంది. అంటే నాకు ఆ భాష వచ్చు కానీ ఆ లిపి రాదు, రైట్? సో ఇప్పుడు నేను హిందీ మాట్లాడతాను కానీ నాకు దేవనాగరి లిపి రాదు. హిందీ పాఠాన్ని నేను తెలుగు లిపిలోకి మార్చుకొని తెలుగుని చదువుకోవచ్చు, తెలుగు లిపిలో హిందీని చదవచ్చు, రైట్? ఇది దీన్ని చేసే పని. పద విశ్లేషణ అంటే ఇందాక చెప్పినట్టుగా ఆడ మనుషులు అనే పదాన్ని గనక నేను ఈ పద విశ్లేషణకి ఇస్తే ఈ ఆడ మనుషులు అనే పదాన్ని దీంట్లో ఉన్నటువంటి ప్రాతిపదికని దీని మీద చేరినటువంటి విభక్తి ప్రత్యయాలని అన్నిటినీ కూడా విశ్లేషించి ముక్కలు ముక్కలుగా విభజించి ఈ ఉపకరణం మనకి ఇస్తుంది. అలాగే పదజనకం అంటే నేను ఆడ మనిషి అనే పదం ఇచ్చాను, నాకు ఆడ మనుషులు అనే పదాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. ఆడ మనుషులు అని ఇచ్చి బహువచన రూపాన్ని తయారు చేయమని గనక ఈ ఉపకరణానికి చెప్తే ఆడ మనిషి ప్లస్ లు అనే ప్రత్యయాన్ని గనక జోడించి నేను ఈ ఉపకరణానికి ఇస్తే అది నాకు ఆడ మనుషులు అనే పదాన్ని తయారు చేసి పదజనకం నాకు ఇస్తుంది. అలాగే పద విభాగ నిరూపకం అంటే పిఓఎస్ కేటగిరీస్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కేటగిరీస్, నామవాచకము, క్రియాపదము, విశేషణము, క్రియా విశేషణం మొదలైనవి. ఒక వాక్యం గనక నేను ఈ ఉపకరణానికి ఇస్తే ఈ వాక్యంలో ఈ పదము నామవాచకము, ఇది క్రియాపదము, ఇది విశేషణము, ఇది క్రియా విశేషణం అని నేను మాతృభాష వ్యవహృతను కాబట్టి నాకు తెలుగు తెలుసు కాబట్టి నాకు కొంత తెలుగు వ్యాకరణం మీద తెలుగు భాష మీద పరిజ్ఞానం ఉంది కాబట్టి తెలుసు నాకు. మరి ఒక విద్యార్థి లర్నర్ ఒక సెకండ్ లాంగ్వేజ్ లర్నరో ఒక ఫస్ట్ లాంగ్వేజ్ లర్నరో నేర్చుకోవాలంటే ఈ వాక్యాన్ని కనుక ఈ ఉపకరణానికి ఇస్తే అది నాకు పద విభాగాలని చూపిస్తుంది, భాషా భాగాలని గుర్తించి నాకు చెప్తుంది. ఈ పదం నామవాచకము, ఈ పదం క్రియాపదము, ఈ పదము విశేషణము, ఈ పదం క్రియా విశేషణం అని అది స్వయంచాలకంగా అంటే ఆటోమేటిక్ గా గుర్తించి నాకు చెప్తుంది అన్నమాట. అలాగే వాక్య విశ్లేషణ అంటే ఇప్పుడు చేకూరు రామారావు గారి పుస్తకంలో ఇచ్చినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఉదాహరణలన్నిటినీ కూడా మనము ఈ వాక్య విశ్లేషణకి ఇస్తే ఆ వాక్య విశ్లేషణలో ఇప్పుడు ప్రవీణ్ ఉపన్యాసం ఇస్తున్నాడు అనే వాక్యాన్ని కనుక నేను వాక్య విశ్లేషణకి ఇస్తే ఈ వాక్య విశ్లేషణ ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఈ వాక్యంలో క్రియాపదం ఎక్కడుందో వెతుకొని క్రియాపదాన్ని ఆ మాట కట్ అవుతుందా? అవునండి, కట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు పర్లేదా అండి? ఇప్పుడు ఏదో డిస్టర్బెన్స్ మైక్రోఫోన్ ఒక రకంగా గుయి అని సౌండ్ వస్తుంది మైక్రోఫోన్. ఇప్పుడు వినబడుతుందండి? కొంచెం పర్లేదండి కానీ కొంచెం కట్ అవుతుంది. అవునా? కొంచెం ఉండండి. ఇప్పుడు చూడండి సార్, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. మేబీ వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. మీ వాయిస్ మాకు క్లియర్ ఓకే. చాట్ బాక్స్ లో రాయండి ఎవరికైనా వినబడకపోతే. సో వాక్య విశ్లేషణ అంటే ప్రవీణ్ ఉపన్యాసం ఇస్తున్నాడు అనే వాక్యంలో క్రియాపదం ఏది? ఇవ్వు అనేది క్రియ. సో ఈ పదాన్ని ఆటోమేటిక్ గా ఈ పార్సర్ గుర్తించి ఈ పదానికి ఉన్నటువంటి మిగతా పదాలు ఏంటివి, ఈ వాక్యంలో ఈ పదానికి మినహాయించి మిగతా ఉన్న పదాలకి వీటికి మధ్యన ఉన్నటువంటి కారక సంబంధం ఏంటిది, కారకేతర సంబంధం ఏంటిది అనేది స్వయంచాలకంగా గుర్తించి ప్రవీణ్ అనే వాడు ఇవ్వు అనే క్రియ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇవ్వాలి, రైట్? సో ఇక్కడ ఇవ్వు అనే క్రియకి మనం రెండు ప్రశ్నలు కనుక మన పాణినీయ వ్యాకరణ రీత్యా పచతి అనగానే కహపచతి అని ప్రశ్నించుకున్నట్టుగా ఎవరిస్తున్నారు అనగానే ఎవరిస్తున్నారు అనగానే ఇమీడియట్ గా ప్రవీణ్ ఇస్తున్నాడు అనే సమాధానం మనకు స్ఫురిస్తుంది. అలాగే ఏమిస్తున్నాడు అనే ప్రశ్నకి వెంటనే మనకి ఉపన్యాసం ఇస్తున్నాడు అని వెంటనే స్ఫురిస్తుంది. సో ఈ స్ఫురణ ఏదైతే ఉందో దీన్ని
పాణిని వ్యాకరణంలో దానికి ఒక పర్టికులర్ టర్మినాలజీ ఉంది, ఎక్స్పెక్టేషన్ అంటారు దాన్ని. ఈ ఎక్స్పెక్టేషన్ ని ఆధారంగానే ఈ కారక సంబంధాలు ఒక వాక్యంలో పదాల మధ్యన కారక సంబంధాలని, కారకేతర సంబంధాలని ఈ తెలుగు వాక్య విశ్లేషణ అనే ఉపకరణం టూలు చేస్తుంది అనమాట. ఇది గుణాత్మకంగా ఇప్పుడు ఇంకా అభివృద్ధి దశలో ఉంది, ఇంకా బాగా జరగాల్సిన అవసరం కూడా ఉంది. బట్ ఇప్పటికి కొంతవరకు కొన్ని వాక్యాలు, కొన్ని వేల వాక్యాలకి కారక సంబంధాలని గుర్తించి వాటిని మన అల్గోరిథమ్స్ సహాయంతో వాక్య విశ్లేషణలు తయారు చేస్తున్నాము. అంటే ఒక ప్రోటోటైప్, ఒక ప్రిలిమినరీ వాక్య విశ్లేషణ అయితే అందుబాటులో ఉంది, కానీ ఇంకా దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో తెలుగు పదసత్వ నిరూపకం అంటే ఇది సత్వ నిరూపకం అంటే దీన్ని ఆంగ్లంలో ఆంటాలజికల్ క్లాసిఫికేషన్ అంటారు. అమ్మాయి అబ్బాయి ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఒక తెలుగు వ్యవహర్తగా నాకు తెలుసు, ఒక మాతృభాష తెలుగు నా మాతృభాష కాబట్టి ఈ రెండు పదాల మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ నాకు తెలుసు. అలాగే అబ్బాయి టేబుల్ అన్నాను అనుకోండి, రైట్, అబ్బాయి బ్లేడ్లని తింటున్నాడు, యంత్రం బ్లేడ్లని తింటుంది. ఈ రెండు ఉదాహరణలు తీసుకోండి. అబ్బాయి బ్లేడ్లని తింటున్నాడు, అలాగే యంత్రం బ్లేడ్లని తింటుంది. సో అబ్బాయి బ్లేడ్లని తింటున్నాడు అంటే సరే మెజిషియన్ అయి ఉండొచ్చు, ఆ మెజిషియన్ మ్యాజిక్ చేసి చూపించడానికి కోసము, హాస్యం పండించడం కోసము బ్లేడ్లని నోట్లో నుంచి లోపలికి తీసుకొని మళ్ళీ ముక్కులో నుంచో గొంతులో నుంచో బయటికి తీస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఈ వాక్య రచన సంభవమే, ఎందుకంటే ఈ తెలుగు భాష ఇలాంటి వాక్య రచన చేయడానికి నాకు ఉపకరిస్తుంది. అలాగే యంత్రం బ్లేడ్లని తింటుంది. యంత్రం బ్లేడ్లను తినడం ఏంటి అంటే యంత్రం బ్లేడ్లని తినగలదా? యంత్రానికి ఆ క్షమత ఉందా? యంత్రం మనిషి కదా తినే క్షమత మనిషికి కదా ఉంది, యంత్రానికి కూడా ఉందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు దొరికితే గనక అది కూడా ఇలాంటి వాక్యాలను కూడా వాక్య విశ్లేషణ చేయడానికి ఈ సత్వ నిరూపకం అనేది ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకి అబ్బాయి వచ్చాడు, అమ్మాయి వచ్చింది. అరే వచ్చాడు అన్నారు కదా, మరి వచ్చింది అంటున్నారేంటి అంటే అమ్మాయి అన్నప్పుడు వచ్చిందనే అనాలి, కానీ వచ్చాడు అని అంటే అది అన్గ్రామాటికల్, అది వ్యాకరణ బద్ధమైనటువంటి వాక్యం కాదు. ఎందుకంటే తెలుగు వ్యాకరణ రీత్యా ఇది అన్గ్రామాటికల్ వాక్యం, రైట్. సో ఎందుకు అంటే దానికి సూత్రాలు ఉన్నాయి, నిరూపించారు, నిరూపణ జరిగింది. బాల వ్యాకరణంలో కూడా అదే మాట చెప్పారు, పాణినీయ వ్యాకరణంలో కూడా పాణిని గారు కూడా అదే మాట చర్చించారు, చెప్పారు, రైట్. సో దాన్ని మనం ఇంకా విస్తారంగా చర్చించము, ఎందుకంటే సమయాభావం వల్ల ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సో దాన్ని ఆడ మగ తేడాలని గుర్తించడానికి యంత్రానికి నేర్పించే క్రమంలో ఇలాంటి సత్వ నిరూపకానికి యొక్క అవసరం ఉందంట. చెప్పండి, మ్యూట్ చేయండి, మ్యూట్ చేసుకోండి, ఎవరో మాట్లాడుతున్నారండి, రైట్. సో సంధి విచ్ఛేదకం అంటే కాంపౌండ్ నౌన్స్ కానీ కాంపౌండ్ వర్బ్స్ కానీ ఉంటే దాన్ని విడదీసి భాషా విశ్లేషణ చేయాలి కాబట్టి ఆ పని సంధి విచ్ఛేదకం చేస్తుంది. నిఘంటు శోధకం, రకరకాల నిఘంటువులు ఆచార్య ఉమామేశ్వరరావు గారు కాల్స్ లో రీసెర్చ్ లో భాగంగా చేశారు. తెలుగు నిఘంటువులు ఉన్నాయి, తెలుగు హిందీ, తెలుగు తమిళం, ఇలా తెలుగు ఇతర విదేశీ భాషలకి నిఘంటువులు తయారు చేసి అందుబాటులో ఉంచారు. కాల్స్ ల్యాబ్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాగే యంత్రానువాద వ్యవస్థలు గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధి చేసినటువంటి ఇండియన్ లాంగ్వేజెస్ టు ఇండియన్ లాంగ్వేజెస్, భారతీయ భాషల నుండి భారతీయ భాషలకు జరిగినటువంటి యంత్రానువాద వ్యవస్థలు అభివృద్ధి తయారీ జరిగింది. ఇవి అందుబాటులో కూడా ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా నేను ముందు కాసేపటి తర్వాత చెప్తాను. తెలుగు నుండి హిందీకి, హిందీ నుండి తెలుగుకి, తర్వాత తెలుగు నుండి తమిళానికి, తమిళం నుండి తెలుగుకి ఆచార్య ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ 4 లాంగ్వేజ్ పేర్స్ కి యంత్రానువాద వ్యవస్థలు హైదరాబాద్ యూనివర్సిటీలో అభివృద్ధి జరిగాయి. అలాగే మాండలిక పరివర్తనాలు, వీటి మీద ఇంకా కృషి జరగాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి తెలంగాణ, నేను ప్రామాణిక భాషలో మాట్లాడుతున్నాను, ఒకవేళ అది తెలంగాణ తెలుగులోకో రాయలసీమ తెలుగులోకో
నేను మార్చాలనుకుంటే, నేను వినాలనుకున్నా, నేను మార్చాలనుకున్నా, పరివర్తనం చేయాలనుకున్నా మాండలిక పరివర్తనాలు అనేవి ఉపయోగపడతాయి. అవసరం కూడా, వాటి అవసరం కూడా ఉంది. ఆ దశలో ఆ దిశగా కూడా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. రైట్. సో ఇవన్నీ కూడా, ఈ ఉపకరణాలన్నీ కూడా ఆచార్య ఉమామహేశ్వర గారు తయారు చేసిన ఉపకరణాలు. ఇవన్నీ కూడా అనువర్తిత భాషా శాస్త్రం అనువాద అధ్యయనాల కేంద్రం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వెబ్సైట్, కాల్స్ ల్యాబ్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. నేను చివరిలో ఆ స్క్రీన్ షాట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా తర్వాత ఈ రాబోయే 10 నిమిషాలు ఏవైతే ఉందో నేను కూడా అంటే స్థూలంగా ఇవే కాక, అంటే పైన పేర్కొన్నవే కాకుండా, అంటే ఒక పద విశ్లేషణ కానీ, పద జనకం కానీ, పద విభాగ నిరూపకం కానీ, వాక్య విశ్లేషణ కానీ, లేకపోతే నిఘంటువులు కానీ, ఇవే కాకుండా భాషా సాంకేతిక రంగంలోకి ఇంకా వేటిని మనము పరిగణిస్తాము, ఇంకా వేటి మీద మనము పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రకరకాల ఉపకరణాల అవసరం ఈ ఆధునిక యుగంలో, ఈ ఆధునిక అవసరాలని పూర్తి చేసుకోవడానికి, ఆధునిక అవసరాలకు ఉపయోగపడే విధంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాబోయే 3-4 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మౌఖిక భాష అంటే నేను మాట్లాడుతున్న భాష తెలుగు భాష. నేను యంత్రం ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఆ యంత్రము నేను మాట్లాడుతున్న భాషని గుర్తించగలగాలి. రైట్. సో కొన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, 7,000 పైచిలుకు భాషలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. రైట్. సో ఈ 7,000 పైచిలుకు భాషల్లో తెలుగు ఒకటి. రైట్. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రధాన భాషగా మాట్లాడుతున్నాం. నేను నా యంత్రం ముందు కూర్చొని తెలుగులో నేను మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నప్పుడు దాన్ని మౌఖిక భాష అంటాము. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ మౌఖిక భాషని యంత్రం గుర్తించగలగాలి. అప్పుడు దాన్ని స్పీచ్ రికగ్నిషన్ అంటాం. ఒకవేళ తమిళ్లో వ్యవహర్త తమిళ్లో మాట్లాడితే తమిళ్ని గుర్తించాలి, ఒడియా వ్యవహర్త ఒడియాలో మాట్లాడితే యంత్రం ఒడియాని గుర్తించాలి, కన్నడంలో మాట్లాడితే కన్నడాన్ని గుర్తించాలి. అలా గుర్తించే క్షమత ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మనకి అలాంటి ఉపకరణాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ వాడుతున్నాం వాటిని. దాన్నే స్పీచ్ రికగ్నిషన్ అంటారు ఇంగ్లీష్ లో. మౌఖిక భాషని గుర్తించడం. రైట్. సో నేను యంత్రం ముందు తెలుగులో మాట్లాడితే మౌఖిక భాషని, తెలుగు మౌఖిక భాషని యంత్రం గుర్తించాలి. గుర్తించిన దాన్ని పాఠ రూపంలోకి మార్చాలి. పాఠ రూపం అంటే భాషానిధి, కార్పస్ లోకి మార్చాలి, టెక్స్ట్ రూపంలోకి మార్చాలి. టెక్స్ట్ రూపంలో అంటే నేను మాట్లాడాను, ఓ గంట నేను మాట్లాడాను, ఈ మాట్లాడిన గంట సమాచారం అంతా కూడా నాకు పాఠ రూపంలో కావాలి, టెక్స్ట్ రూపంలో కావాలి. ఎందుకంటే నేను చదువుకోవాలనుకుంటున్నాను, వినాలనుకోవట్లేదు. రైట్. ఎందుకంటే రకరకాల మనుషులు సమాజంలో ఉన్నారు. కొందరు వినడానికి ఇష్టపడతారు, కొందరు చూసి చదవడానికి ఇష్టపడతారు. రైట్. సో అలాంటి ఉపకరణాన్ని తయారు చేయడానికి గూగుల్ నౌ అని ప్రస్తుతానికి ఇది అందుబాటులో ఉంది. సిరి అని యాపిల్ కంపెనీ తయారు చేసిన ఉపకరణం అందుబాటులో ఉంది. అమెజాన్ వాళ్ళు అలెక్సా అని ఒక ఉపకరణాన్ని తయారు చేశారు. అది దిగుమతి చేసుకొని కనుక దాని ముందు నువ్వు నీ మాతృభాషలో మాట్లాడితే అది గుర్తించి దాన్ని పాఠ రూపంలోకి మార్చేస్తుంది. అది స్పీచ్ రికగ్నిషన్ అంటే. తర్వాత టెక్స్ట్ టు స్పీచ్, దీన్ని ఏమంటున్నా అంటే మౌఖిక భాషా సంశ్లేషణ, అంటే స్పీచ్ సింథసిస్ అంటాం ఆంగ్లంలో దీన్ని. అంటే ఇది ఏంటంటే టెక్స్ట్ రూపంలో లిఖిత పాఠం నా దగ్గర ఒకటి ఉంది, ఒక 10 పేజీల సమాచారం నా దగ్గర ఉంది. ఈ 10 పేజీలు చదివే ఓపిక నా దగ్గర లేదు. రైట్. ఈ 10 పేజీలని స్పీచ్ రూపంలో కనుక నేను మార్చేసుకోగలిగితే దాన్ని నేను నా యంత్రం ద్వారా, నా ఐపాడ్ ద్వారా వినాలనుకుంటున్నాను, విని నేను జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. రైట్. సో అందుకోసము టెక్స్ట్ టు స్పీచ్ అనే సాఫ్ట్వేర్ మనకు అందుబాటులో ఉంది. సో కిండిల్ లాంటి ఇన్స్ట్రుమెంట్ లో మీరు ఈ సాఫ్ట్వేర్ ని కనుక దిగుమతి చేసుకుంటే, ఒక PDF దిగుమతి చేసుకొని ఈ సాఫ్ట్వేర్ యాక్టివేట్ చేసేస్తే కనుక మీరు ఆ పాఠాన్ని అది చదువుతూ ఉంటుంది, మీరు వినొచ్చు. ఆంగ్ల భాషలో గుణాత్మకమైనటువంటి సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. మన భారతీయ భాషలో కూడా కొంత మేరకి అందుబాటులో ఉంది. పూర్తి గుణాత్మకంగా లేకపోవచ్చు, బట్ ఈ దిశలో కూడా అభివృద్ధి జరుగుతుంది, పని జరుగుతుంది. అలాగే స్పీచ్ టు స్పీచ్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఏమైందండి? మీ స్క్రీన్ షేరింగ్ స్టాప్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. ఇది ఎందుకో కదులుతున్నందుకు
ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతున్నట్టు. నా మాట వినబడుతుంది కదండి మీ అందరికి? వినిపిస్తుంది. సమయం ఇంకా ఎంత ఉందో చెప్పండి, దాన్ని బట్టి నేను కుదిస్తాను. మీరు ఒక 10 నిమిషాల్లో వినిపిస్తుంది, పర్లేదు. అలాగే అలాగే. కనబడుతుంది కదండి ఇప్పుడు పీపీటీ? మేడం వీలైతే మొత్తంగా సార్ మీరు చెప్పదలుచుకున్న విషయం అంతా చెప్పండి సార్ ప్లీజ్. సమయాన్ని కొంచెం మా కోసం ఎక్స్టెండ్ చేయండి సార్. లిమిటెడ్ ఇంత దాంట్లోనే చెప్పేయాలని కాకుండా బాగుంది. భరించే శక్తి మీకుంటే చెప్పే ప్రయత్నం. సార్ పూర్తి సమాచారం అందించండి సార్ మాకు, ప్లీజ్ సార్. అలాగే అండి, అలాగే. నిర్వాహకులు అనుమతిస్తే నేను కొనసాగిస్తాను, లేదంటే శివకుమారి పర్లేదండి. అలాగే 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 మేడం చెప్పండి. శివకుమారి మేడం కొంచెం మనకు సార్ ద్వారా మేడం చెప్పండి మేడం. మనం సార్ నుంచి బ్రేక్ పూర్తి అవుతుంది సమాచారం పొందుదాం మేడం. మేడం సార్ ఎంతసేపు చెప్పేసి అంతవరకు చెప్పనివ్వండి. అలాగే అలాగే. మీరు మ్యూట్ చేసుకోండి, దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి దయచేసి. మ్యూట్ చేసుకోండి మేడం, సార్ చెప్తారు. రైట్. సో మౌఖిక భాష సంశ్లేషణ, ఇది సంశ్లేషణ కాదు, యాక్చువల్ గా మౌఖిక భాష నుండి మౌఖిక భాషకి యంత్రానువాద వ్యవస్థ. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య ఉమామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇతర భారతీయ భాషలకు కూడా తెలుగు నుండి ఆంగ్లం నుండి తెలుగుకి, తెలుగు నుండి ఆంగ్లంకి, తర్వాత భారతీయ భాషల నుండి భారతీయ భాషలకు, అంటే హిందీలో నేను మాట్లాడితే వెంటనే అనువాదం అయిపోయి నాకు తెలుగులో వినబడాలి. తెలుగులో నేను మాట్లాడుతుంటే వెంటనే అనువాదం అయిపోయి అది నాకు హిందీలో వినబడాలి. రైట్. సో దీన్ని స్పీచ్ టు స్పీచ్ మషిన్ ట్రాన్స్లేషన్ అంటారు ఆంగ్లంలో. ఈ దీని మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా, ఎంఎన్సి కంపెనీలన్నిటి కూడా వీటి గురించి తలకొట్టుకుంటున్నారు. అంటే స్పీచ్ కావాలి, స్పీచ్ టెక్స్ట్ కావాలి, స్పీచ్ కార్పస్ కావాలి, స్పోకెన్ కార్పొరా కావాలి. స్పోకెన్ కార్పొరా ఉన్నట్లయితే గనక ఏ భాష నుంచి ఏ భాషకైనా మనము యంత్రానువాద వ్యవస్థలు, అంటే ఉదాహరణకి చెప్పాలంటే మాండరిన్ చైనీస్ నుండి ఆంగ్లంలోకి స్పీచ్ టు స్పీచ్ యంత్రానువాద వ్యవస్థలు ఆల్రెడీ అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎలాంటి శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్తగా అభివృద్ధి చెందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఇందాక నేను జ్ఞాన సృష్టి అన్నాను, ఏ జ్ఞాన సృష్టి అయితే జరుగుతుందో మాండరిన్ చైనీస్ భాషలో, దాన్ని వెంటనే ఇంగ్లీష్ భాషలోకి వాళ్ళు దిగుమతి చేసుకోవడానికి ఈ స్పీచ్ టు స్పీచ్ యంత్రానువాద వ్యవస్థలు తయారు చేసుకుని వాటి ద్వారా అనువాదం చేసుకుంటున్నారు. ఉదాహరణకి పార్లమెంట్ లో మనకి ఈ ఇంటర్ప్రిటర్స్ ఉంటారు. అంటే ఒక ఎంపీ తెలంగాణ నుంచి తెలుగులో మాట్లాడుతుంటే కనుక ఇతర ఎంపీలకి వాళ్ళ మాతృభాషలో వినబడుతుంది. సో దాన్నే స్పీచ్ టు స్పీచ్ మషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ అంటారు. ఈ రంగంలో ఏంటంటే స్పీచ్ రికగ్నిషన్ అంటే నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ. స్పీచ్ రికగ్నిషన్ అంటే ఏంటి? నేను తెలుగులో మాట్లాడితే నా యంత్రం ఆ మౌఖిక భాషని గుర్తించాలి. రైట్. ఒకసారి గుర్తించినట్లయితే గనక దాన్ని వెంటనే పాట రూపంలోకి మార్చుకుంటుంది. అంటే స్పీచ్ టు టెక్స్ట్. మౌఖిక భాషని పాట రూపంలోకి, లిఖిత భాషలోకి మార్చుకున్న తర్వాత యంత్రానువాద వ్యవస్థ ద్వారా, యంత్రానువాద ఉపకరణం ద్వారా ఆ వాక్యాన్ని, ఒక వాక్యం స్పీచ్ రూపంలో ఉంది, దాన్ని లిఖిత భాషలోకి మార్చాను. ఆ లిఖిత భాషలో ఉన్నటువంటి వాక్యం యంత్రానువాద వ్యవస్థను ఉపయోగించి ఇంకో భాషలోకి తర్జుమా చేసి దాన్ని మళ్ళీ మౌఖిక భాషలోనే వినిపిస్తుంది. సో ఇది ఇంటర్మీడియట్, అంటే దీని ఏమనాలి, దీని సహకారం లేకుండా స్పీచ్ టు స్పీచ్ సాధ్యం కాదు. రైట్. సో ఒక వాక్యం నేను ఉచ్చరించాను, ఒక వాక్యం నేను మాట్లాడాను, ఆ వాక్యాన్ని పాట రూపంలోకి మార్చుకుంటుంది. పాట రూపంలోకి మార్చుకొని ఎంటీ సిస్టమ్, మషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ దాన్ని అనువాదం చేసుకుంటుంది. అనువాదం చేసుకుని ఇచ్చినటువంటి లక్ష్య భాషలో వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని స్పీచ్ రూపంలో వినిపిస్తుంది. రైట్. సో దీన్నే స్పీచ్ టు స్పీచ్ మషిన్ ట్రాన్స్లేషన్. దీనికి ట్రెండ్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో స్పీచ్ టెక్నాలజీకి ఉన్నంత డిమాండ్ టెక్స్ట్కి లేదు. ఎందుకంటే స్పీచ్ టు స్పీచ్, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా దగ్గర కారు ఉంది, మహీంద్రా కంపెనీ తయారు చేసిన కారు నేను కొనుక్కున్నాను. ఆ కారులో అన్ని భాషల్లో
తయారు చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ ని ఇన్బిల్ట్ గా ఇన్స్టాల్ చేసి ఇస్తారు నాకు మహీంద్రా కంపెనీ. ఇది ఏం చేస్తుందయ్యా అంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నేను వెళ్ళాలి, నేను హైదరాబాద్ లో ఉన్నాను, చార్మినార్ దగ్గర ఉన్నాను, లేకపోతే ట్యాంక్ బండ్ మీద ఉన్నాను, అక్కడి నుండి శంషాబాద్ కి స్పీడ్ లో వెళ్ళిపోతున్నాను, రైట్? 100, 150, 120, 180, 150 నుండి 180 స్పీడ్ లో వెళ్తున్నాను. ఆ స్పీడ్ పెరుగుతున్న కొద్దీ నీకు వార్నింగ్ ఇస్తుంది యంత్రం, సాఫ్ట్వేర్ నీకు వార్నింగ్ ఇస్తుంది, చూడు నీ లిమిట్ ని నువ్వు క్రాస్ అయ్యి డ్రైవ్ చేస్తున్నావు, నీ స్పీడ్ ని తగ్గించు అని, రైట్? సో అట్లాంటి అంటే అది అలాంటి వార్నింగ్ బెల్ ఇవ్వకపోతే గనక డ్రైవర్ ఒక ఊపులో వెళ్ళిపోతూ ఉంటాడు. ఊపులో వెళ్ళిపోతే ఏమైతుంది, హఠాత్తుగా యాక్సిడెంట్లు అవుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవన్నీ వీటిని అధిగమించడానికి భాష అక్కడ కూడా ఉంది. చూడండి, ఒక టొయోటా మహీంద్రా కంపెనీ తయారు చేసిన కారులో వాళ్ళు ఇన్బిల్ట్ గా ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి మనకి ఇస్తారు. నేను డ్రైవ్ చేస్తున్నాను, నాకు తెలుగు పాటలు వినాలనే మనసు కలిగింది, తెలుగు పాత తెలుగు చలనచిత్రాల నుంచి పాటని నాకు వినిపించు అని చెప్పి నా సాఫ్ట్వేర్ ముందు నేను మాట్లాడితే కనుక వెంటనే అది లోపలికి వెళ్ళి తెలుగులో ఏ ఘంటసాల పాటో ఏ జానకి పాటో నాకు వినిపిస్తుంది. సో నేను వేలితో నొక్కుతుంటే డ్రైవింగ్ డిస్టర్బెన్స్ అయిందంటే యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అధిగమించడం కోసం భాష, స్పీచ్ కార్పొరాన్ని ఉపయోగించి, స్పీచ్ టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు ఇలాంటి పనిముట్లని తయారు చేస్తున్నారు. నా విద్యార్థులు చాలా మంది కూడా వివిధ ఎంఎన్సి కంపెనీలో ఈ రంగంలో పనిచేస్తున్నారు, మంచి సంపాదనతో పనిచేస్తున్నారు, రైట్? సో టెక్స్ట్ కేటగరైజేషన్, ఒక అంతర్జాలంలో గనక కొన్ని వందల పుటలు ఉన్నాయి. ఈ వందల పుటలో నుంచి ఉదాహరణకి సైన్స్ టెక్స్ట్ ఉంది, తర్వాత సోషల్ సైన్స్ టెక్స్ట్ ఏంటి, తర్వాత ఆర్ట్స్ టెక్స్ట్ ఏంటి. ఉదాహరణకి సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, రకరకాల టెక్స్ట్లు అంతర్జాలంలో ఉన్నాయి. దీంట్లో నుంచి నేను హిస్టరీ టీచర్ని, నాకు హిస్టరీ పాఠమే కావాలి, రైట్? సో అప్పుడు ఈ టెక్స్ట్ సమరైజేషన్ కేటగరైజేషన్ అనేది ఏం చేస్తుందంటే పాఠ వర్గీకరణ, ఈ రకరకాల పాఠాలు ఏవైతే అంతర్జాలంలో ఉన్నాయో వాటిలో నుంచి వివిధ పాఠాలని విభజన చేస్తుంది. అంటే చరిత్ర పుటలన్నీ కూడా విడిగా నాకు కావాలి, రైట్? సో లేకపోతే నాకు ఉదాహరణకి వ్యాకరణానికి సంబంధించిన పుటలన్నీ నాకు విడిగా కావాలి, ఓకే? మీమాంసకు సంబంధించిన పుటలన్నీ నాకు విడిగా కావాలి. అంటే ఈ టెక్నాలజీని వాడి అంతర్జాలంలో కొన్ని వేల లక్షల మిలియన్ల పుటలు ఉన్నాయి. ఆ పుటల నుంచి నాకు కావాల్సిన పుటలను మాత్రమే నేను తీసుకోవాలనుకుంటే ఈ టెక్స్ట్ కేటగరైజేషన్ రంగంలో కనుక మనకి ఉపకరణాలు ఆల్రెడీ ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఆల్గరిథమ్స్, మషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉపయోగించి వీటిని తయారు చేశారు. ఇవి అందుబాటులో ఉన్నాయి, ఎవరైనా కావాలంటే వాడుకోవచ్చు. ఇంకో తర్వాత అది టెక్స్ట్ సమ్మరైజేషన్ అండి. టెక్స్ట్ సమ్మరైజేషన్ అంటే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషము. మాట వినబడుతుందండి? వినిపిస్తుంది ప్రవీణ్ గారు, మాట్లాడండి. ఓకే. సో ఇదేంటంటే ఒక 10 పేజీలు ఉన్నాయండి నా దగ్గర. అది తెలుగు కానీ ఏ భాషలో అయినా కానీ ఈ 10 పేజీలు నాకు చదివేంత ఓపిక లేదు, బద్దకొస్తుంది, రైట్? కానీ దీని సారాంశం నాకు కావాలి. దాంట్లో ప్రధానమైన అంశాలు, ఒక పరిశోధన పత్రం ఉంది. ఆ పరిశోధన పత్రం భాషా శాస్త్రం పైన జరిగి ఉండొచ్చు, సాహిత్యం పైన జరిగి ఉండొచ్చు, లేకపోతే ఏ రంగంలో అయినా జరిగి ఉండొచ్చు, రైట్? సో ఆ 10 పేజీలు చదివే ఓపిక నాకు లేదు, కానీ దాంట్లో ఉన్నటువంటి సారాంశం మాత్రమే నాకు కావాలి. ఒక కథ రూపంలో కావాలంటే ఒక కథ రూపంలో, లేకపోతే దాని సారాంశాన్ని నాకు ఒక 10 లైన్లో కావాలి అనుకుంటే మనం మామూలుగా అబ్స్ట్రాక్ట్ అని రాస్తూ ఉంటాం పరిశోధన పత్రంలో. అలాగే ఈ డాక్యుమెంట్ లో నుంచి, అంటే 10 పేజీల సమాహారంలో నుంచి ముఖ్యమైన అంశాలని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఇది కూడా మళ్ళీ మషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, తర్వాత ఆల్గరిథమ్స్, కంప్యూటర్ సైన్స్ లో ఉన్నటువంటి రకరకాల ఆల్గరిథమ్స్ ని ఉపయోగించి
ఇందులో ఈ 10 పుటలలో నుంచి ప్రధానమైన అంశాలని సారాంశ రూపంలో నాకు క్షణకాలంలో తయారు చేసి ఇస్తుంది. దీన్ని మనము టెక్స్ట్ సమరైజేషన్ అంటాం. అంటే ఏంటంటే ఉదాహరణకి యుఎస్ లో మెడికల్ కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, మనలా కాదు. వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, రకరకాల ఇవి ఉంటాయి. వాళ్ళ మెడికల్ రికార్డ్స్ అన్ని కూడా డాక్యుమెంట్ అయి ఉంటాయి. ఎందుకంటే వాడికి మొదటి పుట్టినప్పటి నుంచి చచ్చే రోజు వరకు కూడా ఏ రోగాలు వచ్చాయి, ఏ వ్యాధికి ఏ టాబ్లెట్ ఇచ్చారు అనేది కూడా అంతా కూడా మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు అవన్నీ కూడా వెరిఫై చేసుకొని వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారు, రైట్? సో ఆ ఇచ్చే క్రమంలో ఉదాహరణకి మెడికల్ రిపోర్ట్ మొత్తం ఒక 50 పేజీలు ఉందనుకోండి, అదంతా నాకు చదివే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి అదంతా చదివే ఓపిక లేదు, సమయం లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు, ఈ టెక్స్ట్ సమరైజేషన్ ఉపకరణాన్ని ఉపయోగించుకొని ఓవరాల్ గా వీడికి ఏం వ్యాధి వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది, ఇది వాస్తవంగా జరిగిందా కాదా అనేది ఈ టెక్స్ట్ సమరైజేషన్ తీసిస్తుంది. దాని ఆధారంగా ఇది ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాడు రోగికి, రైట్? అది టెక్స్ట్ సమరైజేషన్ అంటే. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ అంటే సమాచార సేకరణ. సో సమాచార సేకరణ అంటే యంత్రంలో సెర్చ్ ఇంజన్ శోధకాన్ని ఉపయోగించి ఒకవేళ నేను సమాచారాన్ని తీసుకోవాలి అనుకుంటే గనక నువ్వు ఆంధ్రప్రదేశ్ అని కొట్టగానే వికీపీడియా పేజ్ వచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ వచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రకరకాల పుటలన్నీ కూడా సెర్చ్ ఇంజన్ నాకు అది ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేస్తుంది. అంటే నాకు ఇవన్నీ కూడా పాఠాలు, రకరకాల దస్త్రాలు, ఫైల్స్ ని దస్త్రం అంటున్నాము. ఈ రకరకాల దస్త్రాల నుంచి నాకు కావాల్సిన దస్త్రం ని నేను ఎంపిక చేస్తాను. వాయిస్ కట్ అవుతుందా? ఇప్పుడండి, ఇప్పుడు వినబడుతుందా? వినిపిస్తుందండి. చెప్పండి. హలో, ఇప్పుడు వినబడుతుందా అండి? ఇప్పుడు నా మాట వినబడుతుందండి? వినిపిస్తుంది ప్రవీణ్ గారు. ఓకే. సో నాకు కావాల్సిన దస్త్రాన్ని కనుక నేను వెతుక్కోవాలి అనుకుంటే దానికి కూడా ఇప్పుడు సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి. దాన్నే మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ అంటాము. దీనికి కౌంటర్ గా ఇంకోటి ఉంది, రిట్రీవల్ అంటాము. ఇది చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము, ఎందుకంటే ఇది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. సెర్చ్ ఇంజన్ ని శోధకం అంటున్నాము, శోధన. ఏదైతే అంటే ఇప్పుడు ప్రవీణ్ అని కొట్టగానే నాకు సంబంధించిన అంతర్జాలంలో ఎన్ని పుటలు ఉన్నాయో, ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్, బిహెచ్ వెబ్సైట్ లో నా పేరు ఎక్కడైనా ఉంటే అది అన్ని తీసి ముందు పెట్టేస్తాను. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇతరులకు వినబడుతుందండి? మీ నెట్వర్క్ బాగాలేదేమో. ఒకసారి సైన్ అవుట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇంక చెప్పండి, ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వమనండి. ప్రవీణ్ గారు కట్ అవుతున్నారు సార్. మాకు క్లియర్ గానే ఉంది సార్. మీకు క్లియర్ గా వస్తుంది. మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి మీటింగ్ లో. ఈ శోధకం అంటే సెర్చ్ ఇంజన్ అండి. సెర్చ్ ఇంజన్ లో సెర్చ్ ఇంజన్ ఎలా పనిచేస్తుంది అసలు? నాకు కావాల్సిన సమాచారం, నేను మొదటిసారి వారణాసికి వస్తున్నప్పుడు నాకు అసలు వారణాసి గురించి ఏమీ తెలియదు. దానికంటే ముందు నేను వారణాసి అసలు సిటీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను అంతర్జాలంలోకి వెళ్ళి. అంతర్జాలంలో వారణాసి అని కొట్టగానే, శోధకంలో వారణాసి అని టంకనం చేయగానే నాకు వారణాసికి సంబంధించిన సమాచారం అంతా కూడా సెర్చ్ ఇంజన్ నాకు వెతికి పెడుతుంది. అది ఎలా చేస్తుంది? దానికి ఎలాంటి క్షమత ఉంది అంటే ఒక డేటా తయారు చేసి పెడతారు లోపల ఆల్రెడీ. అంటే వారణాసి, ఉదాహరణకి వారణాసి అంటే ఏంటి అంటే, వారణాసి అనేది ఒక పర్యాటక క్షేత్రం. ఆ పర్యాటక క్షేత్రం మీద ఒక వికీపీడియాలో ఒక పుట తయారు చేసి పెట్టారు వికీపీడియా వాళ్ళు, తెలుగు వికీపీడియా వాళ్ళు, రైట్? సో ఈ పేజీ నాకు శోధకం వెతికి నాకు ఇవ్వాలి. ఎట్లా వెతికిస్తుంది? నేను వారణాసి అని సెర్చ్ ఇంజన్ లో టంకనం చేయగానే, టైప్ చేయగానే నాకు ఇదేం చేస్తుంది? ఈ క్వెరీ అంటారు దాన్ని. అంటే వారణాసి అని నేను టైప్ చేస్తే దాన్ని ఒక ప్రశ్నగా నా శోధకం స్వీకరించి లోపలికి వెళ్ళి, అంటే ఆల్రెడీ శోధకం సెర్చ్ ఇంజన్ బ్యాక్ ఎండ్ లో డేటా సెట్ అనేది ఆల్రెడీ తయారు చేసి పెట్టారు. అంటే వికీపీడియా వారణాసి మీద తయారై ఉన్నటువంటి వికీపీడియా పేజీ ఏదైతే ఉందో దాన్ని వారణాసికి హైపర్ లింక్ చేసి పెట్టారు, లేకుంటే ట్యాగ్ చేసి పెట్టారు. ఓకే,
ఒకవేళ యూజర్ వారణాసి అని ఏదైనా వెతికితే గనక సెర్చ్ ఇంజన్ లో ఈ పేజీని రిజల్ట్ రూపంగా ఇవ్వు అని ఆల్రెడీ శోధకానికి ఈ సమాచారాన్ని ఇచ్చి పెట్టారు. రైట్, ఇచ్చి పెట్టారు కాబట్టి ఏం చేస్తుంది, నేను అడిగిన ప్రశ్న అంతర్జాలం లోపలికి వెళ్ళి వెతుక్కొని అది సెకండ్లలో ఏ దస్త్రాలు అయితే మ్యాచ్ అవుతాయో వారణాసికి అన్ని దస్త్రాలు కూడా తీసుకొచ్చి నాకు యంత్రం ముందు పెట్టేస్తుంది. రైట్, అవుట్పుట్ రూపంలో. సో దాన్నే రిజల్ట్ అంట. సో నా బ్యాక్ ఎండ్ లో డేటా సెట్ ఉంది. ఈ మ్యాచింగ్ రూల్స్ అనేవి కొన్ని లింగ్విస్టిక్ భాషాశాస్త్రం ఆధారం చేసుకొని కొన్ని బై డిఫాల్ట్ గా, అంటే ఒక వ్యవహర్త ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు, ఫ్లైట్ ఆలస్యంగా నడుస్తుంది దానికి ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు, లేకపోతే ఒక వాషింగ్ మిషనే కొనాలి దానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఒక యూజరు ప్రశ్న రూపంలో సెర్చ్ ఇంజన్ లో అడగొచ్చు అనేవి వాళ్ళు ముందుగానే అనుకొని దానికి సంబంధించిన పుటలని తయారు చేసి ఆ పుటలని మనం అడిగే ప్రశ్నలకి లింక్ చేసి పెడతారు. అదే ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ అంటే ఏం లేదండి, మన ఏటీఎం కార్డు తీసుకెళ్లి మన ఏటీఎం లో నుంచి మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం. మన ఏటీఎం లో నుంచి మన ఏటీఎం కార్డు ఉపయోగించి నేను ఏటీఎం లో దగ్గరికి వెళ్ళి ఏటీఎం లో నుంచి డబ్బులు తెచ్చుకోగలుగుతున్నాను అంటే దాని అర్థం ఏంటి, నా ఖాతాలో డబ్బులు ఉన్నాయి, నా పిన్ నెంబర్ నేనే వేశాను, నేనే ఉపయోగించి నేనే విత్డ్రా చేసుకున్నాను కాబట్టి నాకు డబ్బులు కంప్యూటర్ మెషిన్ ఇచ్చింది. రైట్, సో దట్ ఈస్ కాల్డ్ రిట్రీవల్. అంటే నా ఖాతాలో 1,00,000 రూపాయలు ఉండుగాక నాకు 10,000 ఇప్పుడు అవసరం ఉన్నాయి, నేను వెళ్ళి నా ఖాతాలో నుంచి ఏటీఎం లో నుంచి 10,000 నేను విత్డ్రా చేసుకోవాలి. దాన్ని రిట్రీవల్ అంటారు. అంటే రిట్రీవల్ అనేది ఒక సముద్రం, సెర్చ్ ఇంజన్ అనేది ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలో నుంచి నాకు కావాల్సిన నీటి బొట్టుని మాత్రమే నేను ఎంపిక చేసుకోవాలి, అంటే ఎంచుకోవాలి. ఆ ఎంచుకోవడం అనేది ఈ సెర్చ్ ఇంజన్ చేసే పని. సో ఇది చివరిదండి, దీని తర్వాత నేను ఒక 5 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ ఆన్సరింగ్ సిస్టమ్. సో క్వశ్చన్ ఆన్సరింగ్ సిస్టమ్ అనేది చాలా అవసరం అవుతుంది, ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది రోబో, ఇక్కడ మనిషి ఉన్నాడు, ఈ మనిషి ఈ రోబోని అడుగుతున్నాడు నేను ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుంది అని. రైట్, సో ఈ రోబో చెప్తుంది ఈ రోజు కొంచెం వర్షం పడే సూచనలు ఉన్నాయనో, లేకపోతే సాయంత్రానికల్లా కొంచెము వాతావరణం మారే అవకాశం ఉందనో, ఏదో ఒకటి. రైట్, సో ఇలాంటి క్షమత ఈ రోబోకు ఉంది. ఉదాహరణకి మనం కోవిడ్ సమయంలో తమిళనాడులో చెన్నైలో రోగులని వైద్యం చేయడానికి రోగుల దగ్గరికి నర్సులు కంపౌండర్లని పంపించకుండా యంత్రాలను పంపిస్తున్నారు. వాళ్ళకి నీళ్ళు అందించాలన్నా, మందులు అందించాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏవేవి అందించాలన్నా కానీ దీనికి చెప్పి దాని చేతిలో పెట్టి బటన్ నొక్కగానే 10వ నంబర్ బెడ్ దగ్గరికి వెళ్ళి 10వ నంబర్ పేషెంట్ కి ఇది ఇచ్చిరా అనగానే ఇది చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి 10వ నంబర్ బెడ్ దగ్గర ఆగి 10వ నంబర్ పేషెంట్ కి మందులు ఇచ్చి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఇలాంటి అవసరం కూడా ఇలాంటి అవసరం కూడా పడుతుందని ఎప్పుడు అనుకోలేదు మనం. కోవిడ్ వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు, ఇంత మహమ్మారి ఇంత భయంకరంగా విజృంభిస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. కాకపోతే ఇలాంటి అనువర్తనాలు, ఇలాంటి రోబోల అవసరం కూడా మనిషి చేసే పని రోబోల ద్వారా కూడా చేయించే ప్రయత్నమే ఈ భాషా సాంకేతికతలో ప్రధానమైన లక్షణం. దీంట్లో భాగంగా ఒక చిన్న ఉదాహరణ, రాధికా మామిడి గారు ట్రిపుల్ హైదరాబాద్ లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వారు ఎమోషన్స్ మీద పనిచేశారు. ఎమోషన్స్ మీద అంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను తిట్టింది, సో నా గర్ల్ ఫ్రెండ్ కోపంగా ఉంది. ఆ కోపంగా ఉందనేది నాకు ఎలా తెలుస్తుంది, తనతో నేను మాట్లాడితే నాకు తెలుస్తుంది. సో నా చెల్లితో కానీ, నా అక్కతో కానీ, లేకపోతే మా అమ్మతో కానీ, నాన్నతో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో సరిగా మాట్లాడుతున్నారా, సరిగా మాట్లాడట్లేదా అనేది నాకు తెలుస్తుంది. ఎందుకంటే నా మీద ఏమైనా కోపం వచ్చి ఉంటే కనుక నాతో సరిగా మాట్లాడు. రైట్, సరిగా నా మీద ఏ కోపం లేకపోతే కనుక నాతో సరిగా మాట్లాడతారు. సో మాటల్లో ఏదో తేడా వస్తుంది, ఏంటి నువ్వు మామూలుగా రోజు మాట్లాడే విధంగా మాట్లాడట్లేవు, ఏదో తేడాగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటూ ఉంటాం మన స్నేహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ. సో అట్లాంటి తేడా ఎందుకు వస్తుంది అంటే ఎమోషన్స్ మారాయి, నీ మీద నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది కాబట్టి ఎమోషన్స్ మారాయి. సో అలాంటి ఎమోషన్స్ ని కూడా కంప్యూటర్ కి నేర్పించే పరిశోధన ఆవిడ చేస్తుంది. ఈ మధ్య ఈనాడు వసుంధరలో ఆవిడ ఇంటర్వ్యూ వచ్చయింది, అందరికీ తెలిసిందే ఈ విషయం కూడా. రైట్, సో యంత్రానువాదం అంటే అందరికీ తెలుసు. ఇది నేను కేవలం గూగుల్ది మాత్రమే పెట్టాను.
ఇన్ని భారతీయ భాషలకి గూగుల్ ఉచితంగా యంత్రానువాదం చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళ్, తెలుగు, గుజరాతీ, పంజాబీ, మలయాళం, కన్నడ. తెలుగు ప్రధానంగా మనము ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఓ 4-5 సంవత్సరాలకి 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి పోల్చుకుంటే కనుక ఇంగ్లీష్ నుంచి తెలుగు కానీ, తెలుగు నుంచి ఏ ఇతర భారతీయ భాషలకు కానీ ఒక గుణాత్మకమైన అవుట్పుట్ ఇస్తుంది. ఇది అంతా కూడా న్యూరల్ నెట్వర్కింగ్, స్టాటిస్టికల్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ని ఉపయోగించి బ్యాక్ ఎండ్ లో ఆల్గరిథమ్స్ వాడి వీళ్ళు తయారు చేసినటువంటి యంత్రానువాద వ్యవస్థ. మన ఉమామేశ్వరరావు గారు ఇతరులు తయారు చేసినటువంటి భారతీయ భాషలకి తయారైనటువంటి అంటే ఎన్ఎల్పిలు తయారైనటువంటి యంత్రానువాద వ్యవస్థలన్నీ కూడా అవి ఒక రకమైన అంటే అవి కూడా రూల్ బేస్డ్ సిస్టమ్స్ అంటారు వాటిని. అంటే కొన్ని నియమాలని యంత్రానికి నేర్పించి వాటి ద్వారా ట్రాన్స్ఫర్ గ్రామర్ మాడ్యూల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ గ్రామర్ అంటే అపసరణాలు అంటాం, వీటిని డైవర్జెన్స్ అంటాం. ఒక భాష నుంచి ఇంకో భాషలోకి అనువాదం చేస్తున్న క్రమంలో వచ్చినటువంటి అపసరణాలు ఏమున్నాయో వాటిని ముందుగానే పసిగట్టి వాటికి ఇక్కడ ఈ పదం వచ్చినప్పుడు దీన్ని ఈ రకంగా, ఈ వాక్యంలో ఈ పదం వచ్చినప్పుడు ఈ రకంగా అనువాదం చేయాలి అని చెప్పని వాళ్ళు రూల్ బేస్డ్ సిస్టమ్స్ ని తయారు చేశారు. తెలుగు తమిళ్ తెలుగు, తర్వాత తెలుగు హిందీ, హిందీ తెలుగు, వీటికి టెక్స్ట్ రూపంలో మషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత వికీపీడియా మీకు అందరికీ తెలిసిందే, నేను దీని మీద ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పటివరకు 71 వ్యాసాలు ఉన్నాయి, ఇంకా వ్యాసాలు పెరగాలి అనేది తెలుగు వికీపీడియా, ఇండిక్ వికీపీడియాలో భాగంగా వారి లక్ష్యము. ఇది తెలుగు వికీపీడియాలోని మొదటి పేజీ. ఈ రోజు మార్చి 8 అయితే మార్చి 8 రోజు ఏమేమి హిస్టారికల్ రోజులో తర్వాత ముఖ్యమైన ప్రశ్నలు ఏంటివి అన్ని కూడా అప్డేట్స్ టైం టు టైం ఈ వికీపీడియాలో మనకి దొరుకుతూ ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. ఇది ఇండిక్ వికీ IIIT.ac.in అనే వెబ్సైట్కి వెళ్తే కనుక మీకు ఈ వెబ్ పేజ్ కనబడుతుందండి. ఈ మధ్య భారత ప్రభుత్వం మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ MCIT అంటారు, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తరఫున, ఎలక్ట్రానిక్ మినిస్ట్రీ తరఫున IIITకి బాధ్యత అప్పచెప్పింది. అంటే ఆంగ్లంలో కొన్ని లక్షల పుటలు అందుబాటులో ఉన్నాయి వికీపీడియాలో. మన భారతీయ భాషల్లో ఎందుకు లేవు? మన మాతృభాషలో లేకపోవడానికి కారణం ఏంటి? అరే 50,000 పట్టుమని ఒక 50,000 పుటలు కూడా లేవే తెలుగులో, పట్టుమని ఒక 10,000 పుటలు, ఒక 30,000 పుటలు కూడా లేవే ఒడియాలో అని గమనించి ఈ పుటలని పెంచడానికి ఒక ప్రాజెక్ట్ IIIT హైదరాబాద్కి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే ఇండిక్ వికీ అనేది ఇండిక్ అంటే భారతీయ భాషలన్నిటినీ ఇండిక్ అంటారు. ఈ ఇండిక్ వికీలో భాగంగా ఈ మధ్య అంతర్జాలంలో వాళ్ళు ఒక కార్యశాల కూడా పెట్టారు. అంటే వికీపీడియన్లుగా ఎట్లా తయారవచ్చు, మీరు పుటలను ఎట్లా తయారు చేయొచ్చు. శిక్షణ తరగతులని ఆఫ్లైన్ లో కూడా మొదట్లో నిర్వహించారు. కోవిడ్ కారణం చేత ఆఫ్లైన్ లో నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆన్లైన్ లో కూడా కానీ దురదృష్టం ఏంటంటే పట్టుమని ఒక 100 మంది కూడా అందులో పాల్గొనలేదు. సో ఇది అంటే ఎందుకు అంటే అక్షరరాశులైన ప్రతి తెలుగు వాళ్ళు వికీపీడియన్లో ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను వారి సబ్జెక్టులలో వారి విషయాలలో నైపుణ్యం ఉన్నటువంటి విషయాలలో వ్యాస రచనలు చేయాలి, వికీపీడియన్ కి కంట్రిబ్యూట్ చేయాలి. చేయకపోతే కనుక మన భాష రేపొద్దున కనబడదు, వినబడదు, మనం వినము కనము. ఎందుకంటే అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వికీపీడియా పుటలని పెంచుకోవాలి అని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఇది ఆంధ్రభారతి ఈ మధ్య వృత్తిపద కోశాలు కూడా ఇందులో యాడ్ చేశారు. చాలా మంచి కృషి సాయి గారిది, విశేషమైన కృషి. ఒక వ్యక్తిగా లాభాపేక్ష శ్రమ సాయి గారిది చాలా అభినందించదగిన విషయము. ఒక తెలుగువాడిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అయ్యుండి తెలుగుకి ఇంత సేవ చేస్తున్నారు. తర్వాత ILCI పారలల్ కార్పొరా అంటారు. పారలల్ కార్పొరా అంటే సమాంతర భాషా నిధులు. సమాంతర భాషా నిధుల్లో భాగంగా ఇండియన్ లాంగ్వేజ్ కన్సార్షియం కార్పొరా ఇనిషియేటివ్ అనే ఒక ప్రాజెక్ట్ జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక 50,000 హిందీ వాక్యాలని ఇతర భారతీయ భాషలకి అనువాదం చేసి పెట్టారు. అంటే ఒక 50,000 వాక్యాలు హిందీలో ఉంటే వాటి సమానార్థక వాక్యాలు తెలుగులో, తమిళంలో, ఇతర భారతీయ భాషల్లో కూడా అనువాదం చేసి పెట్టినట్లయితే కనుక దాన్ని పారలల్ కార్పొరా అంటారు.
ఈ ప్యారలల్ కార్పొరా అని తెలుగులో సమాంతర భాషా నిధి అంటున్నాం. ఈ సమాంతర భాషా నిధులు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే యంత్రానువాద వ్యవస్థలు తయారు చేయాలనుకున్నప్పుడు 2 భాషల్లో గనక సమానార్థక వాక్యాలు, సమానార్థక పదాలు ఉంటే గనక ఈ మషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, తర్వాత డీప్ లెర్నింగ్, తర్వాత ఇతర టెక్నిక్స్ ఏవైతే టెక్నాలజీ ఇప్పుడు ఉందో ఆ టెక్నాలజీని ఉపయోగించి ఒక రోజులోనే ఇప్పుడు యంత్ర వ్యవస్థలు 2 భాషలకి తయారు చేసే టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సో అట్లా చేయాలి అంటే ఇలాంటి ప్యారలల్ సమాంతర భాషా నిధుల అవసరం ఉంది. సో ఇది కూడా భారత ప్రభుత్వం రన్ చేసిన ప్రాజెక్టు. మన ద్రవిడ విశ్వవిద్యాలయంలో తెలుగుకి జరిగిందండి, తర్వాత ఒడియాకి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగింది, మిగతా యూనివర్సిటీస్ లో మిగతా భాషలకు జరిగింది. రైట్, ఇది సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ అనే వెబ్సైట్. ఇది మీరు నోట్ చేసుకోండి. నేను ఇందాక చూపించినటువంటి ఉపకరణాలన్నీ కూడా ఈ ఇండియన్ లాంగ్వేజెస్ మార్ఫాలజికల్ అనలైజర్స్ అనే దాని మీద నొక్కితే మీకు అన్ని దొరుకుతాయి. నిఘంటువులన్నీ డిక్షనరీస్ అండ్ గ్లాజరీస్ అనే దగ్గరికి వెళ్తే దొరుకుతాయి. ఈ కన్వర్టర్స్ అనే నొక్కినప్పుడు లిపి మార్పిడి, నేను చెప్పాను కదా, ఒక భాషలో రాసున్నది ఇంకో భాషలో చదవాలనుకున్నప్పుడు కన్వర్టర్ ఇందులో దొరుకుతాయి. బాల వ్యాకరణం కూడా డిజిటైజ్ చేసి సూత్రాలన్నీ కూడా సూత్ర క్రమాను, సూత్ర పరిచ్ఛేదాల విభజన, తర్వాత ఒక సూత్రానికి సంబంధించిన లక్షణము, ఉదాహరణలు అన్ని కూడా ఈ బాల వ్యాకరణం అనే లింక్ మీద నొక్కితే మీకు అన్ని దొరుకుతాయి. అది వ్యాకరణం, హైపర్ గ్రామర్ అంటే అది వ్యాకరణం. తెలుగుకి కంప్యూటేషనల్ గ్రామర్ ఆచార్య ఉమామేశ్వరరావు గారు తయారు చేశారు. ఇది కూడా మీరు హైపర్ గ్రామర్ అనే దాని మీద లింక్ మీద నొక్కి చూడొచ్చు. దాన్ని అన్ని కూడా వివరాలు అన్ని కూడా చదవచ్చు. తర్వాత ఇది IIIT హైదరాబాద్, LTRC అంటే ఇండియన్ లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇందులో కూడా భారతీయ భాషలకి అంటే హిందీ, తెలుగు, ఇతర భాషలకి, ఉర్దూ భాషల మీద వీళ్ళు బాగా కృషి చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా మీరు తెలుగు ఉపకరణాలను కూడా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ ముఖ్యమైనది NLP పానినియన్ పర్స్పెక్టివ్ అనే పుస్తకము. NLPలో భారతీయ భాషల మీద సంగణక భాషా శాస్త్ర రంగంలో వచ్చిన మొట్టమొదటి పుస్తకం. ఇది దిగుమతి చేసుకొని మీరు అందరూ చదవచ్చు. దీని మీద కూడా ఇంకెక్కువ నాలెడ్జ్ వస్తుంది. యంత్రానువాద వ్యవస్థలు ఇప్పటి వరకే అభివృద్ధి చేసిన అన్ని కూడా IIITలో భాగంగా ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది, ఈ భాషా సేతు అని. ఈ భాషా సేతు వాళ్ళు ఒక స్టార్ట్అప్ కంపెనీ, అహ్మద్ రషీద్ అహ్మద్ అనే ఆయన టీం అంతా కూడా రాజీవ్ సంగల్ గారి ఆధ్వర్యంలో ట్రైన్ అయిన టీము. గత 15-20 సంవత్సరాల నుంచి నిరంతర కృషి చేస్తున్నారు యంత్రానువాద రంగంలో. ఈ స్టార్ట్అప్ కంపెనీ తరఫున వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు అభివృద్ధి చేసినటువంటి ఇంగ్లీష్, తెలుగు, భారతీయ భాషల నుంచి భారతీయ భాషలకు ఉన్నటువంటి అనువాద వ్యవస్థలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి ఈ వెబ్సైట్ ద్వారా, ఈ కంపెనీ ద్వారా వీళ్ళు అందుబాటులోకి ఉంచారు. సో ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్జార్ అనేది సాఫ్ట్వేర్ అనమాట. ఈ భాషా సేతు .com లోకి వెళ్ళి ట్రాన్స్జార్ అనే సాఫ్ట్వేర్ మీద నొక్కి మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే గనక హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, అరబిక్, మరాఠీ, గుజరాతీ, ఇంగ్లీష్, ఇన్ని భాషల నుంచి ఇన్ని భాషలకి యంత్రానువాద వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి అంటారు, కానీ ఎక్కడున్నాయి ఎప్పుడు చూపించలేదని అంటారు. సమయం ఉంటే ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తాను. కానీ ఇది గుణాత్మకమైనటువంటి యంత్రానువాద వ్యవస్థలు. మీరు కాకపోతే దీంట్లో ఒక చిన్న ఇదేంటంటే నియమం ఏంటంటే గూగుల్ లాగా మీకు ఎంత పాఠం కావాలంటే అంత అన్ని వాక్యాలని అనువాదం చేసుకోనివ్వదు. మీరు ట్రాన్స్లేషన్ ఇండస్ట్రీలో ఎవరైనా అనువాదకులుగా పనిచేస్తున్న వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకోవచ్చు. లిమిటెడ్ గా అంటే రోజుకు 300 వాక్యాల్లో 500 వాక్యాల్లో అనువాదం చేసుకొని ఇస్తుంది. అందుకంటే ఎక్కువ చేసుకొనివ్వదు. మళ్ళీ 24 గంటల తర్వాత మిగిలిన 300 వాక్యాలని కావాలంటే మీరు అనువాదం చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి వెళ్తే మీరు ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి ఇంగ్లీష్, తెలుగు కూడా టెస్ట్ చేసి చూడొచ్చు ఎలా పనిచేస్తుంది అనేది. అనువాద రంగంలో పనిచేసే, ట్రాన్స్లేషన్ ఇండస్ట్రీలో అవుట్ సోర్సింగ్ రూపంలో అనువాద రంగంలో పనిచేసే వాళ్ళకి ఈ ఉపకరణం చాలా చాలా ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన చాలా మంది నా మిత్రులు, నా జూనియర్లు, సీనియర్లు చాలా మంది ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి వాళ్ళు ట్రాన్స్లేషన్ రంగంలో చాలా మంచి సంపాదన చేస్తున్నారు. రైట్, ఇది ఈ లోపలికి వెళ్ళి ఈ లాంగ్వేజ్ పేరు అనేది ఉంటుంది, ఏ భాష నుంచి ఏ భాషకి అనేది. అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగుకా, తెలుగు నుంచి ఇంగ్లీషా అనేది భాషలు ఎంపిక చేసుకొని మీరు పాఠాన్ని ఇందులో అప్లోడ్ చేయొచ్చు. లేదంటే ఓన్లీ వాక్యం ఇచ్చి ట్రాన్స్లేట్ చేయమనొచ్చు, అది ట్రాన్స్లేట్ అనువాదం చేస్తుంది. రైట్,
సో ఏ సెర్చ్ ఇంజన్ అనేది కూడా ఉంటుంది, అంటే ఇందులో గూగుల్ సెర్చ్ ఇంజన్ ని కూడా ఇందులో పెట్టేశారు. తర్వాత రకరకాల ఒక అరడజన్ యంత్రానువాద వ్యవస్థలన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి వీళ్ళు ఈ కంపెనీ ద్వారా, ఈ స్టార్టప్ కంపెనీ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య వీళ్ళు ఈ మన దాని పేరేంటి ఏఐసిటి వాళ్ళు నడుపుతున్నటువంటి ఎన్పిటిఎల్ వెబ్సైట్ లో ఇంగ్లీషులో అందుబాటులో ఉన్నటువంటి కోర్సు మెటీరియల్ అంతా కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి వాటిని భారతీయ భాషలకి అనువాదం చేస్తారు. 9 భారతీయ భాషలకి ఈ కోవిడ్ మొదలైన తర్వాతనే అనువాదం చేశారు. ఇది జేఎన్యు ప్యారలల్ కార్పొరా జేఎన్యులో అంటే గిరీష్ నాజా గారి ఆధ్వర్యంలో అన్ని భారతీయ భాషలకి సమాంతర భాషా నిధులు నిర్మించబడ్డాయి. ఇవన్నీ భాషలు. ఇది వెబ్సైట్. ఇది ముఖ్యంగా తర్వాత ఇది ఇంకోటి జాలిక, పదజాలిక అంటారు. ఈ పదజాలిక ఏంటంటే వర్డ్ నెట్ అంటాం. వర్డ్ నెట్ అంటే పద సత్వ నిరూపణ. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం భరత్ లాంటి వాళ్ళు తెలుగు శాఖలో పద సత్తాక వర్గీకరణ అని నామవాచకాల పద సత్తాక వర్గీకరణ అని క్లాసిఫికేషన్ చేశారు. అలాంటిదే ఇది కూడా. ఇది ద్రవిడియన్ విశ్వవిద్యాలయం వాళ్ళు తెలుగు లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రాజెక్టు, తెలుగు ప్రాజెక్టు. ఇందులో ఏంటంటే గాలి అని మీరు గనక ఇస్తే గనక పంచభూతాలలో ఒకటి కంటికి కనిపించనిది అనే గ్లాసు, తర్వాత దానికి ఒక ఉదాహరణ, దాని సమానార్థకాలు ఇంగ్లీష్, దాని అనువాదం హిందీలో కూడా, తర్వాత స్వతంత్ర चलता रहने वाला वह तत्व जो सारी पृथ्वी पर व्याप्त है और जिसमें प्राणी सांस लेते हैं. సో దీని అనువాదం ఇదనమాట. సో దీని అంటే గాలి అనే పదానికి సమానార్థకము అర్థము ఇంగ్లీష్ లో, హిందీలో వీటిని ఏమంటాం అంటే సిన్సెట్స్ అంటాము. ఈ సిన్సెట్స్ అనేవి కాన్సెప్ట్ ఆధారంగా చేసినవి, పదాన్ని ఆధారం చేసుకొని చేసినవి కాదు. ఎందుకంటే గాలి అనగానే గాలికి గాలి అనే నామవాచకంకి సరిపడా సమానార్థకాలు హిందీలో ఎన్నున్నాయి అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. ఇది అంటే డిక్షనరీలో ఏమవుతుంది, గాలి అని చూస్తే దాని పక్కన వెళ్ళి హవా అని చూపిస్తుంది, అంతవరకే బైలింగ్వల్ డిక్షనరీలో. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే గాలి అనే పదానికి సమానార్థకాలన్నీ అంటే నానార్థాలన్నీ కూడా సాధ్యమైనటువంటి నియర్ బై సినానిమ్స్ అన్ని కూడా నానార్థకాలు అన్నిటినీ కూడా ఈ జాలిక శోధించమాట. ఇది కూడా మంచి బ్రహ్మాండమైన కృషి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, భారతీయ భాషా కేంద్రం వాళ్ళు ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది భారత్వాణి. ఇందులో భారతీయ భాషల్లో ఉన్నటువంటి డిక్షనరీస్, గ్రామర్స్, మంచి మంచి పుస్తకాలు అంటే లైబ్రరీలో ఉన్న పుస్తకాలు, చాలా పాత కాలంలో అచ్చైన పుస్తకాలు అన్నిటినీ కూడా తర్వాతి తరాలకి అందించాలనే ఉద్దేశంతో అన్నిటినీ డిజిటైజ్ చేసి ఈ వెబ్సైట్ ద్వారా అందుబాటులో పెట్టారు. తర్వాత దీన్ని ఒక ఆండ్రాయిడ్ యాప్ కూడా డెవలప్ చేశారు. భారత్వాణి అనే పేరుతో మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కనుక చూసినట్లయితే మీకు ఆండ్రాయిడ్ యాప్ దొరుకుతుంది. దాన్ని దిగుమతి చేసుకున్నట్లయితే కనుక తెలుగులో వీళ్ళ వెబ్సైట్ లో పెట్టినటువంటి నిఘంటువులు, వ్యాకరణాలు, నవలలు, కథలు, కథానికలు అన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్ ద్వారా, ఈ యాప్ ద్వారా పొందొచ్చు. ఇన్ని భాషలకు వీళ్ళు చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన భాషలే కాకుండా అప్రధానమైన భాషలకు కూడా చేశారు. తర్వాత ఇది చిన్న కృషి. తెలుగుయే కాకుండా సంస్కృతాన్ని కూడా, అంటే మన అధ్యాపకుల్లో సంస్కృతం కూడా కొంత రుచి ఉన్న వాళ్ళు, తెలుసుకోవాలని ఉత్సాహం ఉన్న వాళ్ళు ఈ sanskrit.uohyd.ac.in అనే వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ అంబా కులకర్ణి గారు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి అంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ కోశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత సంస్కృతం నుంచి హిందీకి యంత్రానువాద వ్యవస్థని తయారు చేశారు. తర్వాత వారి డిపార్ట్మెంట్ ద్వారా వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పిహెచ్డి థీసిస్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా దిగుమతి చేసుకొని చదవచ్చు. ఇక్కడ వీళ్ళు ఈ మధ్య చేసింది ఏంటంటే భగవద్గీతకి శ్లోకాన్ని అన్వయంగా మార్చి అన్వయానికి కారక విశ్లేషణ, రైట్. సంక్షేప రామాయణంలోని శ్లోకాలకి శ్లోకం ఇస్తే అన్వయం ఇస్తుంది, ఆ అన్వయానికి కారక విశ్లేషణ చేసి ఇస్తుంది. స్వయం చాలకం. సంస్కృత్ పార్సింగ్ అని ఈ మధ్య శాబ్దబోధ థియరీస్ ఇన్ సంస్కృత్ పార్సింగ్ అని ఈ మధ్య ఆవిడ ఒక పుస్తకం కూడా ప్రచురించారు. అందుబాటులో ఉంది, అమెజాన్ ద్వారా కొనుక్కోవచ్చు. బ్రహ్మాండమైన పుస్తకం. ఈ మధ్య కాలంలో ఎన్ఎల్పి రంగంలో ఇంత మంచి పుస్తకం ఏది నాకు కనబడలేదు. తను చేసిన పరిశోధన అంతా కూడా అందులో ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
చివరిదండి ఇది. మా ఇందాక శివకుమారి గారు చెప్పినట్టుగా తెలుగు భాషా శాస్త్రం అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము. ఇది కోవిడ్ మొదలైన తర్వాత పోయిన సంవత్సరం మేలో మేము 10 రోజులు అంతర్జాల శిక్షణ శిబిరం నిర్వహించాము. దాంట్లో మా గురువు గారైన ఆచార్య ఉమామహేశ్వరరావు గారు, తర్వాత ఐనవోలు ఉషాదేవి మేడం గారు ఇచ్చిన ఉపన్యాసాలు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. అత్యుత్సాహమై ఉన్న వాళ్ళు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ యూట్యూబ్ లో ఉన్నటువంటి ఉపన్యాసాలు వినాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే భాషా శాస్త్రం మీద యూట్యూబ్ లో ఎక్కువ సమాచారం లేదు అనే ఉద్దేశంతో దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశాము. దాంతోపాటు ఛానల్ పెట్టి ఈ ఛానల్లో ఈ 10 రోజుల ఉపన్యాసాలన్నీ కూడా అందుబాటులో పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచాము. ఇది మా గురుగారు రాసిన పుస్తకం గారపాటి ఉమామహేశ్వరరావు గారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2012లో తిరుపతిలో జరిగాయి. ఆ సభల సందర్భంగా ప్రచురించినటువంటి పుస్తకం తెలుగు భాషా సంగణనం, సాంకేతికం, సామాజికం. ఈ పుస్తకం కూడా తెలుగు విశ్వవిద్యాలయం వారి పబ్లికేషన్ డిపార్ట్మెంట్ తరఫున అందుబాటులో ఉంది, కొనుక్కోవచ్చు. ఇంకా చివరిగా నేను చెప్పదలుచుకున్నది, ఉత్పత్తిదారులు తయారు చేసే వస్తువుల మీద మన మాతృభాషలో వస్తువు పేరు, కంపెనీ పేరు, ఉపయోగించడానికి సూచించే సూచనలు మొదలైనవి నా మాతృభాషలోనే ఉండాలి. పేటిఎం వాడుతున్నాను, అంతా ఆంగ్లంలోనే ఉంది. బిగ్ బాస్కెట్ వాడతాను, అంతా ఆంగ్లంలోనే ఉంది. అలా అచ్చువేయని పక్షంలో తెలుగు వినియోగదారులు ఆ కంపెనీలని బహిష్కరించాలి. వినియోగదారులు అలాంటి కంపెనీలను ప్రశ్నించడం మొదలు పెట్టాలి. మనం మన వైపు నుండి ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే మనతో పాటు మాతృభాష కూడా పోయినట్టే అవుతుంది. కాబట్టి బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈ కార్ట్, ట్రావిగో, పేటిఎం, గోఇబిబో, బుక్ మై షో, మేక్ మై ట్రిప్ మొదలైన వెబ్సైట్లు మనం దైనందిన జీవితాల్లో తరచూ వాడుతూనే ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా ఈ అనువర్తనాలు నా మాతృభాషలో ఎందుకు లేవు అన్న ఆలోచన మనకు ఎప్పుడు కలగలేదు. అందుకే మన మాతృభాష సాంకేతికంగా వెనుకబడిపోతుంది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న తెలుగు వాళ్ళందరూ వాలంటరీగా ముందుకు రావాలి. వారి రచనలను, రాతప్రతులను యూనికోడ్ లోనే రాయాలి. ఇప్పటికీ ఉన్నారు, అనుయే నాకు బాగుంది, అనులోనే డిజైనింగ్ బాగవుతుంది అని అనుస్క్రిప్ట్ లోనే పుస్తకం వచ్చేసుకుంటున్నారు. నెత్తి మొట్టు కొట్టుకుంటున్నా కానీ మళ్ళీ అనులోనే వచ్చేసుకుంటున్నారు. యూనికోడ్ వాడకుండా ఇంకేదో ఫాంట్ వాడుకుంటున్నారు. యూనికోడ్ లో వాడితే ఏంటంటే అంతర్జాలంలోకి ఆసాని అంటే సులభంగా ఎగుమతి చేయొచ్చు, దిగుమతి చేసుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని నలుగురికి చేరుతుంది. అనులో చేసుకుంటే ఉంది, నీ డెస్క్ టాప్ లో, నీ ల్యాప్టాప్ లో, నీ పెన్ డ్రైవ్ లోనే ఉండిపోతుంది. నీ తర్వాత ఇంకెవరు చదవడు ఆ పుస్తకం. రైట్. సో సాంకేతికంగా అభివృద్ధి చెందని భాషల్లో భవిష్యత్తులో నిలదొక్కుకోవడం కష్టమే అని భాషా నిపుణుల హెచ్చరిక. అవన్నిటినీ కూడా చదువుకోవడానికి అంతర్జాలంలో అందుబాటులో ఉంచాలి. ఏవన్నిటిని? పుస్తకాలన్నిటిని. అప్పుడే మన మాతృభాష అయిన తెలుగు అంతర్జాలంలో విశ్వవ్యాప్తంగా కనబడుతుంది, వినబడుతుంది. అప్పుడే మన తెలుగు దేదీప్యమానంగా వెలుగుతుంది. అప్పుడే మనమందరం తెలుగులో వెలుగుని చూడగలగం, వెలుగే తెలుగుని కూడా తీసుకోగలం. ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇంతసేపు భరించినందుకు శ్రోతలందరికీ, నిర్వాహకులకి నా పక్షాన మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇంతటితో నా ఉపన్యాసం నేను ఆపుతున్నాను. ప్రవీణ్ గారు, మీకు కూడా ధన్యవాదాలండి. ఈ సదస్సులో పరిశోధన పత్రాలు సెమినార్స్ లో అప్లికేషన్స్ కోసం అనువాంట్ను వాడమని ప్రత్యేకించి చెప్తున్నారు సార్. ఈ విధానం మారితే బాగుంటుందని తెలుగు వాళ్ళు గుర్తించాలి. అదే నేను కూడా చెప్తుంది. తెలుగు వాళ్ళు గుర్తించాలి. తెలుగు పబ్లిక్ ప్రచురణ గుర్తించాలి. ఎందుకంటే డజన్ పైన యూనికోడ్ ఫాంట్ లో వచ్చేసినాక కూడా ఇంకా అను కావాలని కూర్చోవడం ఏంటి? ఇది దురదృష్టం, తెలుగువారి దురదృష్టం. ఇది నేనైతే తెలుగువారి దురదృష్టంగానే భావిస్తాను. ఈ సదస్సులో సీనియర్ భాషావేత్త ఐనవోలు ఉషాదేవి గారు పాల్గొన్నారండి. వారి కృతజ్ఞతలు. మేడం, మీరు స్పందన తెలియజేస్తారా? మేడం గారికి నమస్కారం. నేను ధన్యున్నయ్యాను మేడం గారు ఈ సదస్సులో ఉన్నారు అని అంటే. నమస్కారం అండి, నన్ను పిలిచినందుకు. చాలా నేను మొట్టమొదటిసారి ప్రవీణ్ అంటే ఒక సదస్సులో ఎప్పుడో పేపర్ చదవగా విన్నాను, కానీ ఇలాగా ఒక ఉపన్యాసాన్ని ఇవ్వడము, చక్కటి తెలుగులో మాట్లాడాడు. తర్వాత క్లాసికల్ నుంచి మొదలుకొని మోడర్న్ వరకు కూడా అన్ని అంటే ఇంతకాలం వచ్చిన రీసెర్చెస్ అన్నిటిని బాగా ఆకలింపు చేసుకొని వాటిని అనుసంధానం చేస్తూ చక్కగా ప్రజెంట్ చేశాడు. అభినందనలు నిజంగా తెలియజేస్తున్నాను.
ఇది నిజంగా విద్యార్థులకు విధంగా ఇప్పుడు నేను అనేది అదే, యువతరం పైకి రావాలి, వాళ్ళకి అందేలాగా ఈయన చక్కగా మాట్లాడాడు. నిజంగా కూడా నేను బనారస్ హిందూ యూనివర్సిటీలో టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండి ఎలా చేస్తున్నాడు, ఎలా ఇంప్రూవ్ అవుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాను. చాలా ఏళ్లుగా పరిచయము. అయితే ఇవాళ ఉపన్యాసం మాత్రము ఏ మాత్రము తడబడకుండా, ఏ మాత్రము వెతుక్కోకుండా చక్కగా మాట్లాడాడు. విషయం పట్ల అవగాహన పూర్తిగా ఉంది. అందరూ ఆయనతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, చక్కగా ఎవరికి ఏమి కావాల్సిన తెలుసుకోవచ్చు. ఈ ఆధునికమైనటువంటి అంశాలను గురించిన పరిశోధన చేసే, ఎందుకంటే మేము ఇంతకుముందు ఆయన అన్నట్టుగా పెద్దగా నేర్చుకోవాలి అని అనుకుంటే గంటలో పని నిజంగా వస్తుంది. మనిషికి రాకపోవడం ఏదైనా కూడా రాదనేది లేదు, మనం రాదనుకుంటాం. అందుకనే మాతృభాషలో చదువుకుంటూ ఇంగ్లీష్ లో నిష్ణాతులైన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఇంగ్లీషులో చదువుకుంటూ మాతృభాషలో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా ఉన్నాయి. ఇది మనది బహుభాషా వ్యవస్థ కాబట్టి మన వ్యవస్థలో మనం చక్కగా ఆకలింపు చేసుకోవాలంటే మనకు ఈ రకమైనటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కావాలి. ఒక మాండలికం నుండి మరో మాండలికంలోకి, ఒక భాష నుండి మరో భాషలోకి మనం ఈ తర్జుమాల ద్వారా అనుసంధానం అవుతూ పోతున్నట్టయితే భాషలు నశించిపోవడం అనేది కనీసం తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా మనం దాన్ని ఆపలేము, రకరకాల కారణాల వల్ల అవి నశిస్తాయి. కానీ ఈ రకమైనటువంటి యువతరం బాగా ముందుకు వచ్చినప్పుడు, అన్ని భాషల్లో నుంచి ఇలాంటి యువత వచ్చినప్పుడు మనకు చాలా ప్రాథమిక స్థాయిలోనే ఇంకా ఉన్నాం, మనం ఇంకా ముందుకు పోవాల్సింది చాలా ఉంది. అందుకని దీనికి ఆరంభ సూచకంగా నేను అనుకుంటూ, నిజంగా చక్కగా మాట్లాడాడు. నేనేమి పొగడ్తలకి ఎప్పుడు చెయ్యను, చక్కగా మాట్లాడాడు. తెలుగులో తడబడకుండా ఇలాగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు యువతరంలో అరుదుగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా దానికి అభినందనలు. తర్వాత విషయపరంగా కూడా చక్కగా వివరించాడు. ఏమాత్రము దాంట్లో లోపాలు లేకుండా, తడబాటు లేకుండా అందరివి తీసుకొచ్చాడు. నేనైతే ఒడియా సూక్తి, తర్వాత ఉదయనారాయణ సింగ్ వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్ గురించినటువంటి పరిశోధనలు ఇవన్నీ నాకు అంతగా పరిచయం లేదు మొదట్లో, ఇప్పుడు ఇవాళ విన్నాను. ఆ రకంగా బాగా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన పద్ధతి ఉంది. అలాగా అందరూ కూడా అతని నుంచి స్ఫూర్తి పొందవచ్చు. అభినందనలు మీకు. నన్ను మాట్లాడమన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ప్రవీణ్, మీకు చక్కగా అభినందన తెలియజేస్తూ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీరు విన్నందుకు నేను మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే మన కేశవమూర్తి గారు అండి ద్రావిడ యూనివర్సిటీ కూడా పాల్గొన్నారు. వాళ్ళు కూడా స్పందన తెలియవలసిన కోరుకుంటున్నాం. కేశవమూర్తి. హలో హలో హలో, నమస్కారం అండి. మాట్లాడండి సార్. చాలా ధన్యవాదాలు అండి మాకు అవకాశం ఇచ్చినందుకు. ప్రవీణ్ చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చాడు. నమస్తే ప్రవీణ్. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చాడు. అందులో మా ద్రావిడ విశ్వవిద్యాలయం మా లింగ్విస్టిక్స్ శాఖ డెవలప్ చేసిన 2 టూల్స్ ను కూడా చూపించినందుకు, ప్రకటించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నీ చక్కటి విశ్లేషణ నిజంగా భాషా శాస్త్రం తరపున మాతృభాషకున్న ఇంపార్టెన్స్ ఎలాంటిదో నువ్వు బాగా చాలా చక్కగా విశ్లేషించి చెప్పావు. అట్లనే మిగతా కాంపిటీషన్ లింగ్విస్టిక్స్ కూడా స్పృశిస్తూ చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చావు. ఈ అంతరించిపోతున్న భాషలకు సంబంధించి కూడా చాలా చక్కటి స్టేట్మెంట్లు ఇచ్చావు. అభినందనలు నీకు ప్రవీణ్. అట్లానే మేడం గారికి చాలా ధన్యవాదాలు. ఈ సదస్సు నిర్వహించిన నిర్వాహకులకు కూడా చాలా ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు మూర్తి సార్. ధన్యవాదాలండి కేశవమూర్తి గారు మీ స్పందనకి. ఇప్పుడు ఎవరైనా ఈ సదస్సు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు ఉన్నా ఎవరైనా అడగొచ్చండి. మేడం. హలో మేడం. సార్ మాట్లాడండి.
ఓకే, నా పేరు ఎర్రోజు వెంకటేశ్వర్లు, నిర్మల్ డిగ్రీ కాలేజీ. నమస్తే సార్. నమస్తే అండి. మీరు సార్, మీరు చెప్పినటువంటి విషయాల్ని చాలా చక్కగా విన్నాం సార్. నేను కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశాను. అలాగే మీ మొత్తం అంటే 40 సంవత్సరాల క్రితం మౌఖిక భాష, 40,000 సంవత్సరాల క్రితం మౌఖిక భాషలో ఉన్నటువంటిది, దాని నుంచి మొదలుకొని ఆధునికమైనటువంటి ఎంత సహాయంతో ఎంత ముందుకెళ్తుంది అనే విషయాన్ని, అంటే ఈ భాషకు సాంకేతికత ఎంత అవసరము, ఏ విధంగా సాంకేతికతను ఉపయోగించుకొని భాషను డెవలప్ చేయవచ్చు అనే విషయాన్ని చక్కగా వివరించారు సార్. అలాగే సార్, ఈ ఆపన్న భాష అనేటువంటిది, అత్యాపన్న భాష, ఈ రెండింటికి దీంట్లో అంటే ఎంత వినియోగం ఉంటే ఆపన్న భాష అవుతుంది, అత్యాపన్న భాష అంటే అంటే క్యాల్కులేషన్ జనరల్ గా అది వ్యవహర్తల సంఖ్య అత్యల్పంగా ఉంటే దాన్ని అత్యాపన్న భాషగా పరిగణిస్తున్నారు యునెస్కో వాళ్ళు. వ్యవహర్తలు అంటే దాంట్లో కూడా రకరకాల ఇవి ఉన్నాయండి. వ్యవహర్తలు పెద్ద తరం వాళ్ళు మాట్లాడుతూ తర్వాతి తరానికి అందిస్తున్నట్లయితే గనక దాన్ని కొంతవరకు ఆపన్న భాషగా స్వీకరిస్తున్నారు. పెద్ద తరం మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి కోయ భాష గాని, లేకపోతే లంబాడి భాష గాని, లేకపోతే ఏ భాష, ఏ గిరిజన భాష తీసుకున్నా గానీ మన దగ్గర దొమ్మరోళ్ళు అని ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, రైట్? సో ఈ పెద్ద చిన్న తరానికి తర్వాతి తరానికి అందించకపోతే గనక నాకు తెలిసినంత వరకు అది ఆపన్న భాష, అత్యాపన్న భాష. అంటే తర్వాతి తరము దాన్ని ఇంకా మాట్లాడు. అన్విత అభిగారు అని ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు పరిశోధన చేసినటువంటి అండమానీస్ నికోబరీస్ భాషల పైన వారి పరిశోధన, వారు జార్వా, ఓంగే అనే 2 గిరిజన భాషల మీద చేశారు, రైట్? సో ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంగా ఆవిడ ఇచ్చినటువంటి ఒక పరిశోధన వ్యాసం ఏంటంటే, కేవలం ఒక్క ఆవిడ మాత్రమే జార్వా భాష మాట్లాడే మహిళ బతికుంది అడవిలో, రైట్? ఆవిడ వయస్సు ఒక 70 సంవత్సరాలు ఉంటుంది. అంటే సంచార జాతులు ఎట్లా ఉంటారనేది మీకు తెలిసే ఉంటుంది, రైట్? సో ఆవిడ భాష ఆవిడతో అంతమైపోతుంది. ఆవిడ తర్వాత ఇంకెవరు మాట్లాడే వాళ్ళు లేరు, అందిపుచ్చుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అది అత్యాపన్న కిందకి వెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. ఎవరైనా మొహమాటాలు ఏవైనా ఉంటే చాట్ బాక్స్ లో కూడా రాయండి, ఇబ్బంది ఏం లేదు. మొహమాట పడకండి, తెలుగు వాళ్ళకి మొహమాటం ఎక్కువ కూడా. ఏదైనా తెలియనివి ఏదైనా ఉంటే నేను మొహమాటంగా అడగండి. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తానని చెప్తాను. ప్రవీణ్ గారు, ప్లీజ్ కాంటాక్ట్ మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. ఓకే. సరేనండి, ఎవరికి ఎలాంటి సందేహాలు లేనట్టయితే మా అధ్యక్షులు, మా కళాశాల ప్రిన్సిపల్ సాహిదా మేడం గారిని మలి పలుకులు పలకవలసిందిగా ఆహ్వానిస్తుంది. మేడం. హలో హలో మేడం. వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ప్రవీణ్ గారు, మీరు చాలా చక్కగా మాట్లాడారండి. మీకు చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎక్స్టెన్సివ్ గా, అసలు చాలా చక్కగా ప్లానింగ్ తోటి చెప్పారు. కానీ మరి మాలాంటి వాళ్ళకు ఇంకా మంచిగా మైండ్కి ఎక్కలేదు. కానీ ఈ సాంకేతికత తర్వాత ఈ భాష రెండింటిని రిలేట్ చేసుకుంటూ ఇంకా, ఎందుకంటే ఈ తెలుగు అనేది మీరు అన్నట్టు
ఆపన్న అత్యాపన్న అని 2 వర్డ్స్ యూజ్ చేస్తారు. ఎండేంజర్డ్ స్పీసీస్ లోకి వచ్చేస్తాయి అని అనుకునే క్రమంలో మరి తెలుగు భాష పండితులు కృషి చేసి ఈ యొక్క ట్రెజర్ ని కాపాడుకుంటూ మనము ముందుకెళ్ళాలి. తర్వాత మీలాంటి వాళ్ళు చాలా ముందుకొచ్చి ఈ తెలుగు భాషను ట్రెజరైజ్ చేయడములో సహాయపడుతున్నారు, మీరు కృషి చేస్తున్నారు, చాలా సంతోషము. మరి మీరు మీ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి, ఇప్పుడు మీరు ఒక లేడీ గురించి చెప్పారు, ఆ భాష ఆమెతోటే అంతరించిపోకుండా మరి మీలాంటి వాళ్ళు ఈ భాష కూడా అంతరించిపోకుండా మీలాంటి వాళ్ళు చాలా వేల సంఖ్యలో ఉండి నెక్స్ట్ జనరేషన్ కి ఇది పాస్ ఆన్ చేసి దీన్ని ట్రెజరైజ్ చేసి ఉంచాలని నా కోరిక. చాలా 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 ఎక్స్టెన్సివ్ గా మీరు లెక్చర్ ఇచ్చారు సార్, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైమ్ అండ్ having for us so much of opportunity. So thank you very much sir. ఆర్గనైజ్ చేసినటువంటి మా శివకుమారి గారికి కూడా చాలా ధన్యవాదాలు. చాలా చక్కటి వక్తను తెచ్చామమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట చెప్తాను శివకుమార్ గారు, ఒకటే నిమిషం. ఇందాక చెప్పిన దాంట్లో నేను మర్చిపోయిన పాయింట్ మాండలికాల భాషా నిధుల ఆవశ్యకత. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన డిగ్రీ కళాశాల తెలంగాణ డిగ్రీ కళాశాల విద్యార్థులు నా 2 సూచనలు నేను ఇవ్వదలుచుకున్నా. అంటే ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ కూడా 2 పనులు మనం చేయాలని నాకు అనిపిస్తుందండి. ఒకటి ఏంటంటే తెలుగు వికీపీడియా ప్రాజెక్ట్ వాళ్ళకి మనం ఎలాంటి మొహమాటం లేకుండా వాలంటరీగా మనం కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు తెలుగు వికీపీడియా యాజమాన్యాన్ని గనక సంప్రదించినట్లయితే తప్పకుండా నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఈరోజు ఉదయము ప్రతి డిగ్రీ కళాశాల, ప్రతి పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు కూడా ప్రతి విద్యార్థులకి ప్రతి తరగతిలో కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో కానీ ఒక అసైన్మెంట్ రూపంలో కానీ మనము ఒక వ్యాస నువ్వు రాయరా బాబు, ఈ సెమిస్టర్ లో భాగంగా ఇగో నీకు ఎక్స్టర్నల్ ప్రాజెక్టో ఇంటర్నల్ అసెస్మెంట్ లో భాగంగా నీకు ఈ బాధ్యత ఇస్తున్నాము, నువ్వు చేసినట్లయితేనే నీకు మార్కులు ఇస్తాము అని కనుక మనము మన విద్యార్థులని ప్రోత్సహించి ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి చేత, అంటే తెలుగు అంటే మళ్ళీ మీరు కేవలం తెలుగు శాఖకే పరిమితం చేయకండి, అన్ని విషయాలని అంటున్నాను నేను. ఇప్పుడు ఫిజిక్స్ కూడా తెలుగు మాధ్యమంలో బోధిస్తున్నాము, కెమిస్ట్రీ కూడా తెలుగు మాధ్యమంలో బోధిస్తున్నాము. అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు అన్నీ కూడా ముందుకొచ్చి ఉపాధ్యాయులు బాధ్యత తీసుకొని ఒక సమన్వయపరుస్తూ తెలుగు వికీపీడియా వారితో సమన్వయంగా వారితో సాంకేతిక సహకారం తీసుకుంటూ మన విద్యార్థుల చేత మనం ప్రాజెక్ట్ వర్కుల రూపంలో ఎందుకు చేయించకూడదు? అలా చేయించినట్లయితే కొద్ది సమయంలోనే, చాలా తక్కువ సమయంలో తెలుగు వికీపీడియాలో మన తెలుగు వికీపీడియా వ్యాసాలు పెరగవచ్చు కదా. ఈ రకంగా మనం ఆలోచించాలి. అంటే తెలుగుని బతికించుకోవాలంటే ఫస్ట్ మొట్టమొదటి పని తెలుగు వికీపీడియాలో వ్యాసాలు పెరగాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నాకు స్ఫురించినంత వరకు నా ఆలోచన మేరకి ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నాను. మాండలికాల పదనిధులు లేవండి, భాషా నిధులు లేవు. ఇంతవరకు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారి పరిశోధన అభినందించాల్సిన పరిశోధన. 3 కోట్ల పదాల నిడివి గల తెలుగు భాషా నిధిని వారు నిర్మించారు. వాటిని ఉపయోగించే 6 డజన్ పైన వనరులను తయారు చేశారు. కానీ ఈ రోజున రాయలసీమ మాండలికానికి, తెలంగాణ మాండలికానికి, ఇంకో మాండలికానికి మధ్యన వ్యత్యాసాలు ఏమున్నాయి? ధ్వని, వర్ణ, పద, వాక్య స్థాయిలో ఉన్నటువంటి భేదాలని ఒకవేళ నేను అధ్యయనం చేయాలనుకుంటే నాకు ఈ రోజున పదనిధి, భాషానిధి లేదు, కార్పస్ లేదు, డైలెక్టల్ కార్పొరా లేదు. ఇంకో 3వ పాయింట్, ప్రాచీన తెలుగుకి కూడా మేము చాలా సార్లు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో, విశిష్ట అధ్యయన కేంద్రంలో ఉన్న పరిశోధకులతో చర్చిస్తూ ఉంటాను.
మనము భాషా నిధి నిర్మించాలి, ప్రాచీన తెలుగుకి భాషా నిధి నిర్మించాలి. ఎలా నిర్మించాలి? ఉన్న పాఠాల ఉన్న సాహిత్యాన్ని అంతా కూడా మనము ఎలక్ట్రానిక్ డిజిటైజ్ చేసుకొని మనము భాషా నిధిని క్లాసికల్ జర్మన్, క్లాసికల్ ఫ్రెంచ్, క్లాసికల్ జర్మన్ భాషలకి పదనిధులు, భాషా నిధులు కోకొల్లలుగా ఉన్నాయి. మనకు లేవే, ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడరే. సో ఇది ఒక రకమైన ఆవేదన, నా ఆవేదన. వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలుగు వాళ్ళందరూ, తెలుగు పరిశోధకులు, తెలుగు శాఖల్లో, సాహిత్య శాఖల్లో చేస్తున్నటువంటి పరిశోధనలని ఒక తెలుగు వికీపీడియా మీద ఎందుకు రీసెర్చ్ చేయించకూడదు? ఒక షార్ట్ టర్మ్ ప్రాజెక్టు, లాంగ్ టర్మ్ ప్రాజెక్టు ఎందుకు చేయించకూడదు? అధ్యాపకులుగా, ఆచార్యులుగా, విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు శాఖల్లో ఉన్న వాళ్ళ మనము తెలుగు విద్యార్థులతోటి తెలుగు వికీపీడియా మీద ప్రాజెక్టులు ఎందుకు చేయించకూడదు? ఆ స్పృహ మనకు ఉండాలి కదా. ఇది ఆవేదనతో చెప్తున్న మాట కానీ ఇతరులని నొప్పించాలనేది కాదండి. ఇవి నా సూచనల వరకు, అంటే అందరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మాట, మరోలా భావించకండి. ధన్యవాదాలు ప్రవీణ్ గారు. ఈ సదస్సులో మాతృభాష యొక్క విలువని, అలాగే భాష అంతర్జాతుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, భాష అనేది తయారు చేసుకోవాల్సినటువంటి సాంకేతికత అవసరాన్ని అభివృద్ధి చేసుకోకపోతే ఈ భాష ఏదైతే ఉందో అది అధ్యాపన భాషలోకి జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తూనే మాకు ఈ విలువైనటువంటి సందేశాన్ని అందించినటువంటి, ప్రసంగాన్ని ఇచ్చినటువంటి ప్రవీణ్ గట్ల గారికి మా వనపర్తి సాంఘిక సంక్షేమ కళాశాల తరపున చాలా కృతజ్ఞతలండి. అలాగే మా విద్యార్థుల తరపున, ప్రత్యేకంగా నా తరపున మీకు కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటున్నాము. ఇది గంటలోనో లేకపోతే 2 గంటలోనో ముగించేటువంటి ప్రసంగం కాకపోయినా కూడా మీకు వీలైనంత వరకు మీకు ఉన్నటువంటి సమాచారాన్ని మాకు అందించి మా అందరినీ కూడా చాలా దీనికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి చాలా ఉపయోగకరమైన విషయాలు అందించారు మీరు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి నన్ను ప్రోత్సహించినటువంటి మా కళాశాల ప్రిన్సిపల్, అలాగే అధ్యక్షులు మా ప్రిన్సిపల్ సాహిదా మేడం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి టెక్నికల్ సపోర్ట్ అందించినటువంటి ఝాన్సీ మేడం గారికి, అలాగే మా కళాశాల ఫ్యాకల్టీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మా ప్రవీణ్ మామిడాల గారికి, అలాగే డెస్టివో రజనీ మేడం గారికి, ఈ గురుకుల కళాశాలని శ్రీ విద్యా సాధికారికత ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సదస్సుని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుతుందండి. మళ్ళీ ఇంకో కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ కృతజ్ఞతలండి. సెలవు. ప్రవీణ్ గారు, మీకైతే చాలా చాలా ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రవీణ్ గారు, మీరు చెప్పిన విషయం ధన్యవాదాలు. చెప్పండి సార్. మీరు చెప్పే అదే డిగ్రీ విద్యార్థులతో మనం అసైన్మెంట్స్ గా ఎందుకు చేయించకూడదు అనేది యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆలోచించవలసిన విషయం. మన అసైన్మెంట్స్ అనేవి ఎలాగా మనం అసైన్మెంట్స్ కింద కొంత మనం 20 మార్క్స్ అసైన్మెంట్ కింద పెడుతున్నాం కాబట్టి ఈ అసైన్మెంట్స్ మనం వికీపీడియాలో ఎందుకు పిల్లలతో చేయించకూడదు అనే ఈ విషయం మా యూనివర్సిటీ మీరు ఈ విషయాన్ని మీరు యూనివర్సిటీకి కూడా తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పకుండా అండి, తప్పకుండా అన్ని తెలుగు శాఖల దృష్టిలోకి తీసుకెళ్ళాలి, అన్ని విశ్వవిద్యాలయాల దృష్టిలోకి తీసుకెళ్ళాలి. అందరము నడుము కట్టుకొని నడుము వంచి పనిచేయాలి. అప్పుడే మన తెలుగు భాష తర్వాతి తరాలకి అందుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా. నేను కోవిడ్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా తెలుగు జాలవేదిలో పాల్గొంటున్నా సార్. మన ఉమా మహేశ్వరరావు గారు, గణేష్ తోటి నేను కూడా పాల్గొంటున్నా సార్ ఈ జాలవేదిలో. వెరీ గుడ్. మీరు కూడా మంచి విషయాలు తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. నేను ప్రస్తావించిన ప్రాజెక్ట్స్ యొక్క వెబ్సైట్స్ అన్ని కూడా నేను చాట్ బాక్స్ లో పెట్టానండి. మీరు ఈ మీటింగ్ ఎండ్ అయ్యే లోపు వీటిని కాపీ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీరు వీటిని అన్నింటినీ కూడా విజిట్ చేస్తే మీకు మరింత విషయం, మరింత
సమాచారం దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. చాలాసేపు ఇప్పుడు దాదాపుగా గంట అనుకున్న కార్యక్రమం 2 గంటల పైనే మీరు చాలా నిరంతరాయంగా మీరు స్పీచ్ అందించారు. ధన్యవాదాలు శివకుమార్ గారు. ప్రసంగం చాలా చాలా ధన్యవాదాలు మీకు కూడా. మీకు ఇచ్చిన మాకు 1 అవర్ కాకుండా మాకు 2 గంటలకు సమయాన్ని వెచ్చించినందుకు చాలా కృతజ్ఞతలండి. రమేష్ గారు, మీరు ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. కళ్యాణపు రమేష్ గారు. రమేష్ గారు ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. సాంకేతిక సహకారం. అవునండి, బాగుంది. రికార్డ్ చేసింది మనకు పంపిస్తారా శివ సార్? పంపిస్తారు మేడం, పంపిస్తారు. అదే పంపిస్తే మంచిది మేడం. యూట్యూబ్ లో ఏమైనా వీలైతే పెట్టండి మేడం. అలాగే యూట్యూబ్ లో పెడతాం సార్. మాకు